రామకృష్ణ పండితులు గారు, దయచేసి రాజసభకి విచ్చేయండి. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. రామకృష్ణ పండితులు ఎక్కడ? ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు రామకృష్ణ పండితులు? ఇక్కడే మీ ఎదుట నిలబడి ఉన్నారు కదా. మేము రామకృష్ణ పండితుని అమ్మగారి గురించి కాదు, రామకృష్ణ పండితుల గురించి మాట్లాడుతున్నాము శారదాదేవి గారు. వీరే కదా రామకృష్ణ పండితులు. శారదాదేవి గారు ఎందుకు ఇలా అపహాస్యం చేస్తున్నారు? అత్తయ్య అంటున్నారు పుత్రుడు తల్లి యొక్క అంశం, తన ప్రతిరూపం అవుతాడు కదా మహారాజా. అవును, అవుతారు, తప్పకుండా అవుతారు. కాబట్టి అత్తయ్య సంపూర్ణ రామకృష్ణ పండితులు, ఇక రామకృష్ణ పండితులేమో వీరి అంశం. అందుకే తమరి సమక్షంలో సంపూర్ణ రామకృష్ణ పండితులు గారు హాజరయ్యారు ఈ సమస్యని పరిష్కరించడానికి. వీరు చెప్పిన తర్కం సబబే కదా. అద్భుతం. ఇదేం తర్కం మహారాజా? రామకృష్ణ పండితుని అమ్మగారు, వారి భార్య మనల్ని పదాల మాయాజాలంతో మాయ చేస్తున్నారు. తీసుకోండి. వీరి కర్ర తీసుకోండి. అత్తయ్య ఇక్కడున్నారనే అవకాశాన్ని అదునుగా తీసుకోండి. క్షమించండి మహారాజా, కానీ తమకి రామకృష్ణ పండితులు ఇక్కడ హాజరవడం ముఖ్యమా, లేక అసలు తల్లికి జరగబోయే న్యాయం ముఖ్యమా? రామకృష్ణ పండితులు గారు అనగా న్యాయం. మేము న్యాయప్రియులం. అయితే అవకాశం ఇవ్వండి మహారాజా. రామకృష్ణ పండితులు చాలా తెలివైన వారు, గుణవంతులు. కాబట్టి నిస్సందేహంగా వారికి జన్మనిచ్చిన మాత ఇంకా తెలివైన వారే అయ్యుంటారు. తమరు ఈ సమస్య విషయమే ఇక్కడికి విచ్చేశారు, అందుకు మేము తమకి రుణపడి ఉంటాం. మహారాజుల వారికి జై. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై. రామకృష్ణ పండితులు గారు మళ్లీ తమ మాయాజాలాన్ని సృష్టించి సురక్షితంగా బయటపడ్డారు. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము తమకి ఒక్క అవకాశం ఇస్తున్నాము. అసలు సమస్య ఏమిటో తమకి పూర్తిగా తెలిసే ఉంటుందనుకుంటున్నాము. పూర్తిగా తెలుసు మహారాజా. మహామంత్రి తిమ్మరసు గారు మాకు ఈ సమస్య గురించి పూర్తిగా వివరించారు. నా పుత్రుడు నా కలలో. తమరి పుత్రుడా? శారదాదేవి గారు, తమకి పుత్ర సంతానం ఎప్పుడు కలిగింది? మాటలు మావి, కానీ చెప్పాలనుకునేది అత్తయ్య. అత్తయ్య పుత్రుడు అంటే మా స్వామి అనగా రామకృష్ణ పండితులు గారు వీరి కలలోకి వచ్చారు. పైగా వారే ఈ సమస్యకి ఉపాయాన్ని కూడా తెలిపారు. చాలా మూర్ఖంగా ఉంది మహారాజా వీరి తర్కం. రామకృష్ణ పండితుడు కలలోకొచ్చి సమస్యకి పరిష్కారం ఎలా చెప్పగలరు? ఎందుకు చెప్పలేరు? మహారాజు గారి తండ్రి గారు మంగళి సత్తయ్య కలలోకి వచ్చి తమ సమస్యని తెలుపగలిగినప్పుడు మరి అత్తయ్య పుత్రుడు వీరి కలలోకి వచ్చి సమస్యకి పరిష్కారం ఎందుకు చెప్పకూడదు? నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే రామకృష్ణ పండితులు గారే స్వయంగా ఈ సమస్యకి ఉపాయం చెప్పి ఉండొచ్చు కదా అని. కానీ గురువుగారు, రామకృష్ణ పండితులు గారు స్వర్గానికి వెళ్లారు కదా, మహారాజా గారి తండ్రి గారిని కలవడానికని తమరే కదా స్వయంగా వారిని పంపించారు. మహారాజు గారు అనుమతిస్తారా? తప్పకుండా. తమరు తమ కార్యాన్ని ఆరంభించండి. తమకేమైనా వస్తువులు కావాలంటే మాకు తెలియజేయండి. ఒక ఖడ్గం కావాల్సి ఉంటుంది.
అప్పాజీ. మహారాజా. గుండప్ప, నన్ను కాదు, అమ్మని చూడు. చూడు అమ్మ ఈ సమస్యకి పరిష్కారం ఎలా చెప్తుందో. హ్మ్? ఓ, అయితే తమరు కూడా రాజసభకి విచ్చేశారా రామకృష్ణ పండితుల వారు? వేషం మార్చుకున్నంత మాత్రాన తాతాచార్యుని దృష్టి నుంచైతే నువ్వు తప్పించుకోలేవు. ధనిమణి, వెళ్ళండి. వెళ్ళి రామకృష్ణ పండితుణ్ణి చుట్టుముట్టండి. అలాగే గురువుగారు. ఇంతకీ తమరు ఈ ఖడ్గంతో ఏం చేయబోతున్నారు? ఒక తల్లిని వధిస్తారా ఏమిటి? అప్పుడు ఒక తల్లి మిగులుతుంది, తనకి బిడ్డ దక్కుతాడనా? చాలా సులువైన ఉపాయం. అత్తయ్య ఈ ఖడ్గంతో పిల్లాడిని 2 ముక్కలుగా చేస్తారు. అప్పుడు ఇద్దరు తల్లులకి సగం సగం పుత్రుడు దక్కుతాడు. మహారాజా, తీసుకోండి. అత్తయ్య పిల్లాడిని 2 ముక్కలుగా చేసిన వెంటనే మీ పుత్రుణ్ణి తీసుకోండి. అమ్మగారు, అసలు తమరు ఏం చేయబోతున్నారు? మమ్మల్ని నమ్మండి మహారాజా, కేవలం ఈ ఒక్క ఉపాయం మాత్రమే ఉంది. వద్దు వద్దు, ఇంతటి అనర్థం చేయకండి. ఈ బిడ్డ నా పుత్రుడు కాదు. ఇతను దమయంతి పుత్రుడే. తమరు బిడ్డని ఏమిగా ఇచ్చేయండి. నాకు ఏ శిక్ష కావాలన్నా విధించండి, కానీ ఈ బిడ్డని ఏమీ చేయకండి. పుత్రుడు. మహారాజా, ఈ పిల్లాడు దమయంతి పుత్రుడు కాదు, రాధిక పుత్రుడు. కానీ రాధిక స్వయంగా ఒప్పుకుంది కదా ఈ బిడ్డ దమయంతి దేవి పుత్రుడని. రాధిక స్థానంలో మరో ఏ తల్లున్నా సరే ఈ పనే చేస్తుంది. ఏ తల్లైనా తన సంతానం కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టేస్తుంది. కాని తన సంతానానికి మాత్రం అణువంతైనా హాని జరగనివ్వదు. రాధికకి ఎప్పుడైతే తన పుత్రుడి ప్రాణం ప్రమాదంలో ఉందని తెలిసిందో తాను తన పుత్రుడిని త్యాగం చేసి శిక్షని స్వీకరించింది. దీన్నే సరైన న్యాయం అంటారు గురుదేవా. మహారాజా, తమరేమంటారు? అవును అవును మహారాజా, అవును. అద్భుతం. మాకు చాలా సంతోషంగా ఉంది. రామకృష్ణ పండితుల వారి తెలివి, వారి నిష్ఠ, వారి రాజభక్తి చూస్తుంటే స్వర్గంలో ఉండి కూడా వారు చాలా సులువుగా ఈ సమస్యకు పరిష్కారాన్ని చెప్పారు.
మహారాజా, రామకృష్ణ పండితులు గారు స్వర్గానికి వెళ్ళలేదు, వారు ఇక్కడే ఉన్నారు సభలో. ఇదిగో చూడండి. గురుగారు అది మన మహారాజా, రామకృష్ణ పండితుల వారు ఇక్కడే ఉన్నారు. చూడండి, వీరు స్వర్గానికి వెళ్ళనే లేదు, మనందరినీ మూర్ఖుల్ని చేస్తున్నారు. గురుగారు నేను చెప్పేది మూర్ఖుడా. మహారాజా, ఇతను రాజద్రోహి. వీరు స్వర్గానికి వెళ్తున్నానని నాటకం ఆడారు. వీరికి శిక్ష పడి తీరాలి. ఆచార్య, అయితే అతను తమరే రామకృష్ణ పండితులు గారా? తమకి మా మాటలు హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయా మహామంత్రి గారు? నవ్వండి, నవ్వండి. తమరికి మా వంటి తీక్షణ దృష్టి లేదు కదా మంత్రి గారు. వేషం మార్చుకుని వచ్చిన రామకృష్ణ పండితుడిని తమరు గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ మేము గుర్తుపట్టాము. మేమందరికీ వీరి నిజ స్వరూపాన్ని చూపిస్తాము. చూడండి. నువ్విక్కడేం చేస్తున్నావు? అవును, నేనే గురువు గారు. ఆ దుష్ట పండితుడు నా చేని తమ చేతిలో పెట్టేశాడు, తమరేమో లాక్కుంటూ వచ్చేశారు అంతే. మహారాజా, వారు ఇక్కడికి వచ్చారు మహారాజా. మేము మా కళ్ళతో వారిని చూశాము. ఆచార్యదేవా, తమరు భ్రమపడినట్టున్నారు. రామకృష్ణ పండితులు ఇక్కడే లేకపోవడంతో తమరు దిగులు పడినట్టున్నారు. తమరు భ్రమపడుతున్నారు. అమ్మగారు, ఈ సమస్యకి పరిష్కారం తెలిపినందుకు మేము తమకి రుణపడి ఉంటాం. మహామంత్రి, మహారాజా, ఈ బాలుణ్ణి రాధికాదేవికి అప్పగించండి. అలాగే మహారాజా. ఇక దమయంతి దేవిని తరువాతి విచారణ కోసం రాజ్యం వదిలి ఎక్కడికి వెళ్లకుండా చూడండి. నువ్వు ధనినే కదా? అవును గురుగారు, నేనే తమ ప్రియ శిష్యుడు ధనిని. మరి నువ్వు మణినే కదా? నేను తమరి ప్రియ శిష్యుడు మణినే. నువ్వు కొత్వాల్వే కదా? అవునాచార్య, నేను కొత్వాల్ని. అయితే దీని అర్థం మా కళ్ళు మమ్మల్ని మోసం చేయట్లేదనే కదా? సభకి వచ్చింది ఆ రామకృష్ణ పండితుడే. అవునండి. అతనిక్కడే ఉన్నాడు. విజయనగరంలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అవునాచార్య. పొగ పెట్టాము, పాము కూడా బయటికొచ్చింది, కానీ మళ్ళీ పారిపోయి పుట్టలో దాక్కుంది. గురువు గారు, తమరి ఆలోచన ఎక్కడ సమాప్తం అవుతుందో రామకృష్ణ పండితుని ఆలోచన అక్కడ మొదలవుతుంది. చెప్పండి గురువుగారు. నువ్విప్పుడు తప్పించుకుని చూపించు రామకృష్ణ. ఈసారంటే తప్పించుకున్నాను, కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడేమైంది? నాకు తాతాచార్యుని గురించి చాలా బాగా తెలుసు. వారు ఏం చేయకుండా కూర్చోరు. వారు గాయపడ్డ నక్కలాంటి వారు. మరిప్పుడు అందుకే నేనిప్పుడు ఎటువంటి స్థానంలో దాక్కోవాలంటే అక్కడ ఉండగా జీవితాంతం నన్ను ఎవరూ వెతికి పట్టుకోకూడదు. కానీ అటువంటి స్థానం ఎక్కడ ఉండి ఉంటుంది చెప్పండి? ఇదిగో లామా, నువ్వు ఒక పంచే. మన ఇంటి ముందు ఒక పెద్ద చెత్త ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళి దాక్కో. అత్తయ్య అంటున్నారు, మన వంటగదిలో పొయ్యి ఉంది కదా, దాని వెనక్కి వెళ్ళి దాక్కోండి. మీరు చెప్పడానికి ఇంకేమైనా స్థానం మిగిలి ఉంటే అది కూడా చెప్పండి. మూలలా జల్లెడ పట్టండి. విజయనగరంలో ఒక్క స్థానాన్ని కూడా వదిలిపెట్టద్దు, అన్ని చోట్ల వెతకండి. ఆచార్య, తమరు నిశ్చింతగా ఉండండి. ఈసారి రామకృష్ణ ఎక్కడికి పారిపోలేడు. ఎలా గురువు గారు?
మేము విజయనగర సరిహద్దులకి మా సైనికుల్ని పంపించాం. పైగా రామకృష్ణ నివాసం దగ్గర కూడా 2 సైనికుల్ని నియమించాం. ఇప్పుడు అతను తన నివాసంలోకి ప్రవేశించలేరు, విజయనగర సరిహద్దు దాటి బయటికి కూడా వెళ్ళలేరు. మేమతన్ని అన్ని చోట్ల జాగ్రత్తగా వెతికి తప్పకుండా పట్టుకుంటాం. ఈ రామకృష్ణ పండితుడు చాలా తెలివైనవాడు. జాగ్రత్తగా ఉండండి. ఆచార్య, అతను చీమలా మారి దాక్కున్నా సరే అప్పుడు కూడా మేము అతన్ని పట్టేసుకుంటాం. అతన్ని మేము ఎలా వెంబడిస్తామంటే ఎలా. తమరి పథకం అయితే చాలా బాగుంది కొత్వాల్. కానీ రామకృష్ణ పండితుడి నివాసం వద్ద మాత్రం సైనికుల్ని నియమించవద్దు. ఎందుకొద్దు ఆచార్య? రామకృష్ణ పండితుల నివాసం వద్ద ధని ఇంకా మణి కాపలా కాస్తారు. ఇక నుంచి మీరిద్దరు ఎండగా ఉన్నా తుఫానే వచ్చినా రేయి పగలు రామకృష్ణ పండితుడి నివాసం మీద దృష్టి పెట్టి అక్కడే నిలబడాలి. గురువు గారు మేము చచ్చిపోతాం. నార్మల్. మణి, ఈ ముసలాడ రామకృష్ణ పండితుడిని పట్టుకునే ప్రయత్నంలో మనిద్దరిని స్వర్గానికి పంపించేలా ఉన్నాడు. ముసలాడు దుష్టుడు, దుర్మార్గుడు. మీరు స్వర్గంలో ఉండాల్సినంత వరకు ఇక్కడే ఉండడం మీకు అంత మంచిది కాదు. నాకైతే మీరు విజయనగరం వదిలి బయటికి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది. అలా చేయటం ఇప్పుడు సాధ్యం కాదు శారదా. ఈ పని ముందే చేయాల్సింది. ఈ పాటికి తాతాచార్య కోత్వాల్తో కలిసి విజయనగర సరిహద్దుల్లో సైనికుల్ని నియమించే ఉంటారు. అత్తయ్య అంటున్నారు ఈ తాతాచార్య మన బ్రతుకు దుర్భరం చేసేశాడు. అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళి అతన్ని కొడతారట. అప్పుడు చూస్తాను తన ఇంట్లోనే ఎలా తప్పించుకుంటాడు. అమ్మా, దొరికింది, దొరికిందమ్మా, దొరికింది. తప్పించుకునే ఉపాయం దొరికింది. దాక్కోడానికి స్థానం కూడా దొరికింది. పైగా అక్కడ ఉంటే నేను ఆ తాంత్రికుడు ఇంకా సత్యైన నిజాన్ని కూడా తెలుసుకోవచ్చు. పైగా తాతాచార్య నన్ను ఎప్పటికీ వెతికి పట్టుకోలేరు, నన్ను అస్సలు పట్టుకోలేరు. ఆహా భలే. కానీ నేను వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది, లేకపోతే నేను అక్కడికి వెళ్ళడానికి ముందే పట్టుబడిపోతానేమో. కానీ ఇంతకీ అసలు ఆ స్థానం ఏంటి? ఈ రామకృష్ణ చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదిలిపెట్టడం లేదు. దానికి తోడు మన గురువు గారు ఈయనేమో మనల్ని చాలా పెద్ద మూర్ఖులు అనుకుంటున్నాడు. మన ముసలోడు మనం ఎటువంటి పనులైనా చేస్తాము అనుకుంటున్నాడు. దుష్ట ముసలోడు. అదే కదా, ఇది చేయండి అది చేయండి, దానికి బదులుగా అసలు మనకేమిస్తాడు? ఒక్క బంగారు నాణెం కూడా ఇవ్వడు. అయ్యో దని, ఆ పైవాడు కూడా మన మొర ఆలకించడు కదా. అదే కదా. ఈ ధనిమని ఇక్కడేం చేస్తున్నారు? భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? చూసావు కదా, ఎక్కడికి తెచ్చి ఇరికిచ్చేశారు. అయ్యో భగవంతుడా, మాకు కొంచెమైనా మంచి చేయండి. ఏదో ఒకటి చెయ్యండి. ఎవరక్కడా? మనం వెళ్ళి చూసి తీరాలి. నిదానం నిదానం దని, నిదానం. ఇవేంటి ఇక్కడ? ఇంత ధనమా? మణి, నాకు ఆ పైవాడు మన మొర ఆలకించాడనిపిస్తోంది. అరే, గురువు గారు చెప్పేది నిజమే. నువ్వు నిజంగా మూర్ఖుడివే. కానీ ఎందుకలా అన్నావు? ఎందుకంటే కొంచెం మంచి చేయమని చెప్తే పైవాడు ఈ మూట పడేలా చేశాడు. ఎక్కువ మంచి చేయమని చెప్పి ఉంటే అప్పుడు పైవాడు బంగారు నాణాలు పెట్టినే పడేసి ఉండేవాడు. అప్పుడు మనం ధనవంతులు అయ్యేవాళ్ళం. అప్పుడు ఆ దుష్ట ముసలుడి సేవ నుంచి విముక్తి పొంది ఉండేవాళ్ళం. తర్వాత అతన్నే మన సేవకుడి చేసుకుని ఉండేవాళ్ళం. అక్షర సత్యం. ఆచార్యుని శిష్యుల్లారా, ఇప్పుడు నేను ఎటువంటి స్థానానికి వెళ్తున్నానంటే అక్కడికి ఆచార్యుని ఆలోచనలు కూడా చేరుకోలేవు. తమరు
ఎవరు మహాశయ? ఎక్కడి నుంచి వచ్చారు? మేము దేవలోకం నుంచి వచ్చాము. దేవలోకం నుంచా? దేవి, తమరి భర్త దివ్య పురుషులు, తపస్వి. అందుకే కొన్ని రోజుల పాటు ఆశ్రయం తీసుకోవటానికి మాకు ఈ స్థానమే సరైంది అనిపించింది. దేవలోకం నుంచా? అవును దేవి. పైగా కొన్ని రోజుల తర్వాత మేము మరల దేవలోకానికి వెళ్ళిపోతాము. మరి తమరు మాకిక్కడ తపస్సు మరియు విశ్రాంతి తీసుకోవటానికి అనుమతినివ్వండి. ఇస్తారు కదా దేవి? మహాభాగ్యం ప్రభు, తమరు మా ఇంటికి విచ్చేశారు. దేవా, తమరు మమ్మల్ని అనుమతి అడగండి, ఆదేశించండి. తమరు మా ఇంట్లో ఉన్నంత వరకు మేము మా సామర్థ్యాన్ని బట్టి తమకి పూర్తిగా సేవ చేసుకుంటాం. మంచిది. అన్నిటికంటే ముందు మేము భోజనం చేస్తాము. ఆజ్ఞ దేవా, తమకి ఇంకేమైనా వస్తువులు కావాల్సుంటే మమ్మల్ని ఆదేశించండి. కేవలం మాకు విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కల్పించండి చాలు. ఒకటే నివేదించుకుంటున్నాము, ఇక్కడ మా విశ్రాంతికి ఎవ్వరూ విఘ్నం కలిగించకూడదు దేవి. అస్సలు కలిగించం దేవా, అస్సలు కలిగించము. తమరు విశ్రాంతి తీసుకోండి. ఈలోగా మేము తమరి కోసం భోజన ఏర్పాట్లు చేస్తాం. ఏదైనా ప్రత్యేక వంటకం? కాకరకాయ ఉండకూడదు. ఏంటి? కానివ్వండి, కానివ్వండి. తమరు మా భోజనానికి అన్ని ఏర్పాట్లు కానివ్వండి. మేము దేవలోకం నుంచి వచ్చాము, మేము అన్నీ ఆరగిస్తాము దేవి. ధన్యులం అయ్యాం దేవా, మేము ధన్యులం అయ్యాం. ఆచార్య, మన సైనికులు ఎంతో జాగ్రత్తగా తమ పనులు చేస్తున్నారు. రామకృష్ణ పండితుల వారి కుటుంబ సభ్యులందరి మీద గట్టి నిఘా పెట్టుంచాం. చివరికి విజయనగరంలోని గడ్డాలు మీసాలు ఉన్న అందరి గడ్డాలు లాగి లాగి మరీ చూస్తున్నాం. నాకు కబుర్లు మాత్రమే చెప్పొద్దు, ఏమైనా చెయ్యి. రామకృష్ణ పండితుడిని తీసుకురా. మేము నీకు ఎటువంటి పారితోషికాన్ని ఇస్తామంటే నువ్వు కలలో కూడా ఎప్పుడు ఊహించుండావు. స్వామి, ప్రణామాలు గురుమాత. స్వామి, తమరు చెప్పనే లేదు మన ఇంటికి దేవలోకం నుంచి దేవతలు దిగొచ్చారని. గురుమాత, ఏదో తమరి మంచితనం, కానీ నేను ఒక సాధారణ మనిషిని. లేదు లేదు, మేము తమరి గురించి మాట్లాడడం లేదు స్వామి. మన పూజ గదికి సాక్షాత్తు భగవంతుడే విచ్చేశారు. సాక్షాత్తు భగవంతుడు విచ్చేశాడా? అవునండి. వరుణమాల, ఇది రాజపురోహితులు తాతాచార్యుల వారిల్లు. మా వంటి మహా తపస్సుల ఇంటికి దేవతలు వస్తూనే ఉంటారు. కానీ మాకైతే ఎప్పుడు దర్శనం ఇవ్వలేదు. ఇప్పుడు దర్శనమిచ్చారు కదా. అయ్యో వరుణమాల, తమరి ధ్యాస మొత్తం ఎప్పుడూ మా మీదే ఉంటుంది. కొంచెం భగవంతుడి మీద కూడా శ్రద్ధ చూపించండి, సేవ చేస్తూ ఉండండి. ఇక తమరు వెళ్ళండి. మేం మా భక్తుడు కొత్వాల్ సమస్యకి పరిష్కారం చెప్పాలి. తమరు వెళ్ళి భగవంతుడి మీద దృష్టి పెట్టండి. వెళ్ళండి. భోజనం చేస్తారట. ఎన్నిసార్లు చేయాలి? భోజనం చేసేసాం కదా. తమరు కాదు స్వామి, భగవంతుడు భోజనం చేస్తారు. అయితే వెళ్ళి భగవంతుడికి భోజనం పెట్టు, సేవ చేయి. తమకి మంచి ఫలితం దక్కుతుంది. తమరి ఆజ్ఞ. వెళ్ళండి. శివ 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 శివ. అసలు ఈవిడ ఏం స్త్రీ? తనకి ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడు కనిపించాడు, రేపు రాక్షసుడు కనిపిస్తాడు. అక్షర సత్యం ఆచార్య. అరే, తమరు నోరు మూయండి. కేవలం రామకృష్ణ మీద మాత్రమే దృష్టి పెట్టండి. అంటే అతన్ని వెతకండి. మాకైతే ఒకటి అనిపిస్తోంది, మనం రామకృష్ణ వాళ్ళ ఇంట్లో కూడా క్షుణ్ణంగా వెతకాలని. బహుశా రామకృష్ణ అక్కడే దాక్కున్నాడేమో. తమరి ఆజ్ఞ ఆచార్య. తమరు ఎవరినైతే వెతుకుతున్నారో వారిక్కడ లేరు, వారు స్వర్గంలో ఉన్నారు. అత్తయ్య అడుగుతున్నారు, ఒకవేళ మీరు రామాని కలవడానికి ఇంత ఉవ్విళ్ళూరుతున్నట్లయితే మరి తమన్ని కూడా స్వర్గానికి పంపించమంటారా? మాకు ఖచ్చితంగా తెలుసు, వారు ఇక్కడే ఎక్కడో తమ స్వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కూర్చున్నారు. పెట్టు. అక్కడ ఇనుప పెట్టి వెనకాల కూడా ఏమీ లేదు, మీకు ఏమీ దక్కదు.
మాకు చాలా సంతోషంగా ఉంది దేవా. తమరు మా ఇంటికి విచ్చేశారు. ఈ పాయసం స్వీకరించండి దేవా. ప్రత్యేకంగా తమరి కోసమే చేశాను. మేము దేవలోక వాసులం దేవి. కొంచెమున్నా సంతృప్తి చెందుతాము. ఇవ్వండి. మర్యాదగా నిజం చెప్పండి, రామకృష్ణ పండితులు గారు ఎక్కడున్నారు? వీళ్ళు దీపావళి కోసం మొత్తం ఇల్లంతా మనతోనే శుభ్రం చేయించేశారు. ఎత్తండి. ఏంటి? ఎలాగో ఇల్లంతా శుభ్రం చేసేశారు కాబట్టి చెత్తంతా ఎత్తి బయటపడేయండి. లేదు. స్వామి, భగవంతుడు మన ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్ని రోజులు అయిపోయాయో, కానీ వారు ఏ భోజనం పెట్టినా స్వీకరిస్తారు. తమకి చాలా పుణ్యం దక్కుతుంది స్వామి. పుణ్యం దక్కినా దక్కకపోయినా రామకృష్ణ పండితుడు దొరికితే చాలు. ప్రియ వరుణి, తమరింక బయలుదేరండి. భగవంతుడు తమరి సేవ కోసం వేచి చూస్తూ ఉంటారు. వెళ్ళండి, వెళ్ళి సేవ చేయండి. అలాగే, తప్పకుండా స్వామి. వెళ్ళండి, 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 వెళ్ళండి. ప్రణామాలు గురుదేవా. ఏం సమాచారం తీసుకొచ్చావు? నది ఒడ్డున సమస్త వృక్షాలు, కొండలు, కోనలు, చివరికి కన్నాల్లో కూడా వెతికాం ఆచార్య. రామకృష్ణ దొరికాడా? లేదు. తర్వాత వారి ఇంటి లోపల కూడా వెతికాం. ఇంటి బయట, మేడ మీద, మంచం కింద, బీరువా పైన కూడా చూసాం గురుదేవా. రామకృష్ణ దొరికాడా? లేదు. తర్వాత నగరంలో అన్ని ఇళ్లలో చూసాం, అన్ని దుకాణాల్లో చూసాం, పొలాల్లో చూసాం, గుడి వెనక చూసాం, రాజ్మహల్ వెనకాల కూడా చూసాం గురుదేవా. కానీ రామకృష్ణ మాత్రం కనిపించలేదు. తమరు అంతర్యామి ఆచార్య. తమరు మూర్ఖులు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళండి, వెళ్ళి రామకృష్ణని వెతకండి. 1 మాసం పూర్తవ్వడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలిన్నాయి. వెళ్ళండి. తమరి ఆజ్ఞ ఆచార్య. మరో 3 రోజులు గడిచిపోయాయి. రామకృష్ణ పండితుడు మాత్రం కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు ఈ రామకృష్ణ పండితుడు? ఏ దుష్టుడు తనకి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చుంటాడో? మీరా? మీరిక్కడికి ఏ పని మీద వచ్చారు? తమరి ఇంటికి భగవంతుడు విచ్చేశారు కదా, వారికి కానుకలు సమర్పించుకోవడానికి వచ్చాం. రండి, రండి, లోపలికి రండి. భగవంతుడి మీద భక్తి చూపించే అధికారం అందరికీ ఉంటుంది. రండి. ఎక్కడికి మాయమైపోయాడు ఈ రామకృష్ణ పండితుడు? ఎక్కడికి మాయమైపోయాడు? పొడమి తినేసిందా లేక ఆకాశం మింగేసిందా? ఇంతలా వెతికితే భగవంతుడు సైతం దొరుకుతాడు. కానీ ఈ రామకృష్ణ పండితుడు ఎందుకు దొరకడం లేదు? అతను భగవంతుడు కాదు. మాకు తెలుసు, అతను భగవంతుడు కాదని మాకు తెలుసు. ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముందని? మీరు నన్ను పట్టిస్తారా ఏమిటి? తీసుకోండి. ఏమిటి? మిఠాయిలు తీసుకొని తినండి. తమరికి ఇష్టమైన మిఠాయిలు చేశాం. ఆ బట్టలు కూడా తీసుకోండి. ఎంతకాలం అని ఈ బట్టలే వేసుకుని ఉంటారు? అలాగే. నిజం చెప్పాలంటే మిమ్మల్ని కలవాలనిపించింది. అందుకే మేము ఇక్కడికి వచ్చేసాం. నేను నీ మనోభావాలు అర్థం చేసుకోగలను శారదా. ఇంకా కేవలం కొన్ని రోజులే మిగిలిన్నాయి. ఆ తర్వాత మనం కలిసే ఉంటాము. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. చెప్పండి. ఏంటి? భగవంతుణ్ణి తినేనా? అది అత్త ఏమంటున్నారంటే భగవంతుని భోజన ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోమంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. అత్తయ్య, దర్శనం చేసుకున్నాం కదా, ఇక బయలుదేరదామా? వెళ్ళండి,
ఏదో ఒక ఉపాయం ఆలోచించి రామకృష్ణ పండితుడు ఎక్కడున్నాడో కనుక్కో. తమరి ఆజ్ఞ ఆచార్య. ఇదిగో ఈ రోజు సాయంత్రానికల్లా మంచి సమాచారం తీసుకురా. అలాగే ఆచార్య. వెళ్ళు. ప్రణామాలు గురువుగారు. తమరి పూజ గది చాలా పవిత్రంగా ఉంది. ఆ భగవంతుని దర్శనంతో మనసుకి ప్రశాంతత కలిగింది. మీరందరూ అంటే మీరందరూ మా ఇంట్లో ఏం చేస్తున్నారు? మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాం. తమరి పూజ గదిలో భగవంతుడు ప్రత్యక్షమయ్యారు కదా. ప్రత్యక్షమయ్యారా? అవును స్వామి, వీళ్ళందరికీ భగవంతుని ఆశీర్వాదం కూడా దక్కింది. సరేనండి, మేమిక వెళ్ళొస్తాం. అందరికీ దర్శనమిస్తున్న ఇక్కడున్న భగవంతుడు ఎవరు? మేం కూడా చూస్తాం. ఒకవేళ రామకృష్ణ. ఈ వరుణమాల ఒకటి తనకి ఎక్కడంటే అక్కడ భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ రామకృష్ణ పండితుడి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు అంటే నాకేదో సందేహం కలుగుతోంది. బహుశా అతను ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. అయినా అతనికి అంత ధైర్యం ఎక్కడుంది మా ఇంట్లో శరణు తీసుకోవడానికి? అయ్యో, రామకృష్ణ పండితుడి వల్ల ఎంత శిరోభారమో. ఈ శిరోభారం నుంచి ముక్తి పొందాలంటే మేము సౌదామిని దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే. సౌదామిని దేవి, మీ తత్తు మీ దగ్గరకు వస్తున్నారు. నీ ద్వారం వద్ద నిలబడిన ఒక జోగి, అతనే నీ ప్రేమ రోగి. కలవాల్సిన సమయం ఈ రోజే, ఇంకా రాత్రవ్వదేమీ. భగవంతుడి దయ వల్ల ఈ రోజు అమావాస్య అయింది. ఒకవేళ అమావాస్య ఇంకొక రోజు తర్వాత వచ్చి ఉంటే అప్పుడు రామకృష్ణుని వెతికే గోరలో మేము స్వర్గానికి చేరుకునే వాళ్ళం. మూర్ఖులారా, ముందు ఆలోచించండి. ఇంతవరకు రామకృష్ణ పండితుడి గురించి ఒక్క ఆచూకీ దొరకలేదు. నాకు ఏమనిపిస్తోందంటే ఏదో తన కుటుంబాన్ని త్యజించి శాశ్వతంగా పారిపోయినట్టు అనిపిస్తోంది. అయ్యో వరుణమాల, ఇదేంటిది? ఈ రోజు భగవంతుడికి ఈ నైవేద్యం పెట్టారా? సగం లడ్డూనా? లేదు లేదు స్వామి, నైవేద్యం అయితే పూర్తి భోజనంతో నిండున్న పళ్ళవే పెట్టాను. ఈ సగం లడ్డు మరిదేంటి? స్వామి, భగవంతుడు మొత్తం నైవేద్యం అంతా అరగించారు. ప్రసాదంగా ఈ సగం లడ్డూని విడిచిపెట్టారు. అయ్యయ్యో వరుణమాల గారు, చెప్పండి. తమరు భ్రమ పడుతున్నారు. భగవంతుడు భోజనం తినరు. కానీ స్వామి, మన ఇంటికి విచ్చేసింది భగవంతుడు. మానవ రూపంలో ఉన్నారు కదా, వారు మొత్తం భోజనం అంతా అరగించేస్తారు. మానవుడా? అవునండి. మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాం. తమరి పూజ గదిలో భగవంతుడు ప్రత్యక్షమయ్యారు కదా. అయ్యో భగవంతుడా, గురువుగారు, ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు కదా. మూర్ఖుడా, ఇదేంటి గురువుగారు, అందులో ఏం రాసుంది? గౌరవనీయులైన గురువుగారికి నాకు ఇన్ని రోజులు తమరి నివాసంలో ఆశ్రయం ఇచ్చినందుకు తమకి రుణపడి ఉంటాను. తమరు నన్ను విజయనగరం మొత్తం వెతుకుతున్నప్పుడు
నేను తమరి నివాసంలో సురక్షితంగా ఉన్నాను. ఇదెలా ఉందంటే చంకలో పిల్లిని పెట్టుకుని అదే కదా గురువుగారు. ఆ దుష్టుడు రామకృష్ణ మళ్ళీ మిమ్మల్ని మూర్ఖుని చేశాడు. కానీ గురువుగారు, ఈ విషయం వేరెవరికి తెలియడానికి వీల్లేదు. లేకపోతే తమరి గౌరవం, తమరి పరువు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయి. అది కూడా నల్ల మట్టిలో. రామకృష్ణ, గురుదేవా, ఆ రామకృష్ణ తమరి నివాసంలోనే ఇన్ని రోజులు ఉన్నాడు, కానీ మీకు అస్సలు తెలియనే లేదు. అంత నాశనం అయిపోయింది. ఈ రామకృష్ణ ఇప్పుడు బండారం మొత్తం బయట పెట్టేస్తాడు. అతను మహారాజు గారికి అన్నీ చెప్పేస్తాడు. నా పన్నాగం గురించి తెలిస్తే మహారాజు గారు నాకు మరణశిక్ష విధిస్తాడు. అలా శాశ్వతంగా నన్ను ఈ ప్రపంచం నుంచి శుభ్రం చేసేస్తాడు. ఆపుని ఏడుపులు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రామకృష్ణ పండితుడేమీ చెప్పాడు, ఏమీ చెప్పలేడు కూడా. ఏం చెప్తాడు? అతను స్వర్గానికే వెళ్ళలేదనా? ఇక్కడే దాక్కున్నానని చెప్తాడా? అందరినీ మోసం చేస్తున్నానని చెప్తాడా? లేదు, అసలు ఏమీ చెప్పలేడు. కానీ గురువు గారు, కానీ గీని ఏమీ లేదు. ఇప్పుడు అతను కూడా మన పన్నాగంలో భాగస్థుడై తీరాల్సిందే. అతను నాటకం ఆడాల్సి ఉంటుంది. అతను స్వర్గానికి వెళ్ళాడని. అతను ఇదే చేస్తాడు, చేసి తీరాలి కూడా. మహారాజా, ఇప్పటికైనా తమరు ఒప్పుకుంటారా పందెంలో మేమే గెలిచామని? మొత్తం 1 నెల గడిచిపోయింది, కానీ తమరు రామకృష్ణ పండితులు గారిని పట్టుకోలేకపోయారు. ఆట ఇంకా ముగిసిపోలేదు మహారాణి చిన్నదేవి. ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు వారు ఏం వంకలు చెప్తారో, ఈ సంఘటనల గురించి వారు ఏం సమాధానం చెప్తారో. పరిస్థితులు మారడానికి సమయం పట్టదు మహారాణి చిన్నాదేవి. మహారాజా, మాకు పూర్తి నమ్మకం ఉంది. రామకృష్ణ పండితులు గారు ఈసారి కూడా ఏదో ఒక పరిష్కారాన్ని తప్పకుండా కనిపెడతారు. తమరి నమ్మకాన్ని మెచ్చుకుని తీరాలి మహారాణి చిన్నాదేవి. చూద్దాము ఎవరు విజేతలవుతారో, తమరో లేక మేము. మహామంత్రి గారు, ఈరోజు సభలో ఏ విషయం గురించి చర్చించబోతున్నాం? బావుంది. ఎలా నటిస్తున్నారు, ఏదో వీరికి అసలేమీ తెలియనట్టు. వీరిని మించిన నటులు మరొకరెవరూ ఉండరేమో. మహారాజా, ఈరోజు అమావాస్య. ఈరోజు రామకృష్ణ పండితులు గారు స్వర్గం నుంచి తిరిగి రాబోతున్నారు. అవును మంత్రి గారు, మాకసలు గుర్తే లేదు మేమే ఈ సభకి పిలుపు పంపామని. రామకృష్ణ పండితులు గారి కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఏ విషయం గురించైనా చర్చించుకోవడానికి రాజ్యసభను మించిన సరైన స్థానం మరొకటి ఉండనే ఉండదు. ఇంతకీ ఎక్కడున్నారు రామకృష్ణ పండితులు గారు? ఆచార్య, రామకృష్ణ పండితులు గారు ఎక్కడున్నారు? రామకృష్ణ పండితులు ఎక్కడున్నారు? అది చెప్పాల్సింది తమరే కదా ఆచార్య. మేమెందుకు చెప్పాలి? ఆచార్య, ఇక్కడ ఉన్న తమరి ప్రియమిత్రులు ఆత్మస్వామి గారు రామకృష్ణ పండితులు గారిని స్వర్గానికి పంపించారు. మరి అక్కడి నుంచి వీరే ఆయన్ని తీసుకురావాలి కదా. వారు వస్తారు, తప్పకుండా వస్తారు. వస్తారు. రామకృష్ణ పండితులు గారు ఎక్కడికి వెళ్ళలేదు. అంటే దాని అర్థం స్వర్గానికి వెళ్ళారు అంటున్నాను. మేము కేవలం తమకి గుర్తు చేస్తున్నాం అంతే ఆచార్య. ఎందుకంటే స్వర్గానికి వెళ్లాలనే ఆలోచన ఏదైతే ఉందో అది తమరి సలహానే కదా. కానీ అందుకు మార్గం మాత్రం ఆత్మస్వామి గారు చూపించారు. ఒకవేళ రామకృష్ణ పండితులు గారు ఈరోజు సభకి గనక రానట్లయితే అప్పుడు ఏంటి? తమరు మమ్మల్ని భయపెట్టకండి. వారు వచ్చేస్తారు, చెప్పాం కదా. ఒకవేళ వారు తిరిగి రాకపోతే అప్పుడు దాని అర్థం వారు ఏ రోజైతే చితి మీద పడుకున్నారో ఆ రోజే వారు చనిపోయినట్టు, అంతే కదా. పైగా ఆ పూర్తి ఆరోపణ మంగళ సత్తయ్య, తాంత్రికులు ఆత్మస్వామి,
ఇంకా తమరి మీద కూడా వస్తుంది. ఒకవేళ రామకృష్ణ పండితుడు గనక రాకపోతేను మేం చెప్తున్నాం కదా రామకృష్ణ పండితులు వస్తారు అని. ఎప్పుడు వస్తారు ఆచార్య? ఎప్పుడు వస్తారా? త్వరలోనే వస్తారు. వారు ఆ స్వర్గం నుంచి రావాలి కదా, కాస్త ఆలస్యమై తీరుతుంది. అంటే మచిలీపట్నం నుంచి విజయనగరం రావడానికి కూడా సమయం పడుతుంది కదా. ఇక్కడ వారు స్వర్గం నుంచి వస్తున్నారు. మరి మనం ఎదురు చూడటం మంచిది కదా మహారాజా. ఆచార్యులు చెప్పేది నిజమే. మనం రామకృష్ణ పండితుని కోసం ఎదురు చూడడం మంచిది. ఎక్కడ చచ్చాడు ఈ రామకృష్ణ పండితుడు? గురువుగారు, ఇక రామకృష్ణ పండితుడు తిరిగి ఇక్కడికి రారేమో అని అనిపిస్తోంది. ఆడేమోనా? రాకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు? గురువుగారు, రామకృష్ణ పండితుడు తమలాగా మూర్ఖుడు కాదు. నా అభిప్రాయం ఏమిటంటే అతను మీలాగా ఆలోచించడు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? గురువుగారు, తమరి మనసులో ఏమనుకున్నారు? రామకృష్ణ వచ్చినా సరే తమకు పోయేదేముంది అనుకున్నారు. కానీ రామకృష్ణ పండితుడు నిర్ణయించుకున్నట్టున్నాడు అతను ఇక్కడికి రాకూడదని, అలాగే హత్యారోపణ కింద మీకు శిక్ష పడాలి అని. గురువుగారు, నాకైతే ఇప్పటి నుంచే తమరు పురికమ్మం మీద వేళ్లాడుతున్నట్టు కనిపిస్తున్నారు. గురువుగారు, అది మేము లఘు సంఖ్యకు వెళ్ళాలి, అందుకు తమరు ఆజ్ఞాపిస్తే. మాకు నీ మీద ముందు నుంచి అనుమానంగానే ఉంది. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏం జరిగినా సరే అందరం కలిసే భరిద్దాం. ఇక్కడే ఉండు. అప్పాజీ, అప్పాజీ, రామకృష్ణ పండితులు నగరంలోనే ఉండుంటే మరి వారు సభకెందుకు హాజరు కాలేదు? ఏమీ తెలియదు మహారాజా, ఏం జరిగిందనేది. అయితే మీరే ఏదో ఒకటి చేయండి. మహారాజా, తమరు ఈ విషయమే మాతో గట్టిగా చెప్పండి. అప్పాజీ, అయితే చెప్పండి, ఈ విషయంలో ఇప్పుడు ఏం చేయాలంటారు? గురుదేవా, రామకృష్ణ పండితులు గారు ఇంతవరకు స్వర్గం నుంచి రానేలేదు. ఇప్పుడు ఏం చేయాలంటారు? ఏం చేయాలి అంటే ఈ ప్రశ్న తమరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మా అభిప్రాయం ప్రకారం మంగలి సత్తయ్యను ఆత్మస్వామిని కారాగారంలో పడేయాలి. ఇక తమరిని మమ్మల్నేంటి మంత్రి గారు? మహారాజు గారు ఎలా ఆదేశిస్తే అలా. మహారాజా, రామకృష్ణ పండితులు తప్పకుండా వస్తారు. వారు తప్పకుండా వస్తారు మహారాజా. వారికి ఏ హాని జరిగే ప్రసక్తే లేదు. మాకు నమ్మకం ఉంది మహారాజా. వారు సురక్షితంగానే ఉన్నారు. 100% సురక్షితంగానే ఉన్నారు. తమరి ముఖంలో హావభావాలు నాకు అర్థం కావట్లేదు ఆచార్య. తమరు నన్ను చూసి సంతోషిస్తున్నారా లేక కోపంగా ఉన్నారా? ఇప్పటి వరకు ఎక్కడున్నారు రామకృష్ణ పండితులు? స్వర్గంలో ఉన్నాను గురువుగారు. పంపించింది తమరే కదా. అక్కడ 4 దిక్కులా ఆనందమే ఆనందం, వైభవం, సుఖము, అంతా శాంతిమయం. రంభ, ఊర్వశి, మేనక వాళ్ళందరి నాట్యం. కానీ ఇవన్నీ కేవలం అదృష్టవంతులకి మాత్రమే దక్కుతుంది. పుణ్యకారాలు చేసిన వారికే దక్కుతుంది.
అయితే రామకృష్ణ పండితులు గారు ప్రణామాలు మహారాజా. చెప్పండి, స్వర్గలోకంలో మా తండ్రి గారు ఎలా ఉన్నారు? మహారాజా, మేము స్వర్గంలో తమరి తండ్రి గారిని కలిశాము. వారు చాలా సంతోషించారు. ఏ విధంగా అయితే వారు కుమారుడు అంటే తమరు రాజ్య కలాపాలు అన్నీ చాలా చక్కగా చూసుకుంటున్నారో అది చూసి వారు చాలా సంతోషించారు. వారు తమరి కోసం ఆశీర్వచనాలు ఇంకా విజయనగర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు అందించమని చెప్పారు. అద్భుతం. మాకు చాలా ఆనందంగా ఇంకా సంతోషంగా ఉంది. మా తండ్రి గారు తమరి ద్వారా మమ్మల్ని ప్రశంసించి అందరికీ శుభాకాంక్షలు పంపినందుకు. ఇంకా చెప్పండి రామకృష్ణ పండితులు గారు, మా తండ్రి గారు స్వర్గలోకంలో సౌఖ్యంగానే ఉన్నారు కదా? వారికి ఏ కష్టము, ఏ ఇబ్బంది, ఏ సమస్య లేదు కదా? మహారాజా, వారు క్షేమంగానే ఉన్నారు. కానీ ఏమిటి రామకృష్ణ పండితులు గారు? మాకు త్వరగా చెప్పండి, స్వర్గలోకంలో మా తండ్రి గారికి ఉన్న సమస్య ఏమిటి? మహారాజా, ఒకటి కాదు, వారికి రెండు సమస్యలున్నాయి. చూడండి మహారాజా, ఒక సమస్య అయితే నా ముఖంలోనే కనిపిస్తుంది. పెరిగిపోయిన నా జుట్టు, గడ్డం, మీసం. స్వర్గంలో ఒక్క మంగలి కూడా లేడు. తమరి తండ్రి గారి గడ్డం ఎంతగా పెరిగిపోయిందంటే అది స్వర్గం నుంచి పుడమిని తాగేలా ఉంది. ఇంకా జుట్టు మహారాజా, జుట్టు అయితే మర్రి చెట్టు వేర్లులాగా 20 గజాలు పెరిగిపోయింది. అందుకే మీ తండ్రి గారు నన్ను స్వర్గానికి రమ్మని పిలిపించారు. అది నా ద్వారా ఈ సందేశం తమకి పంపించాలని. ఏమిటా సందేశం? కేవలం సందేశం మాత్రమే కాదు మహారాజా, వారి ఆదేశం కూడా. విజయనగర రాజ్యంలోని రాజమంగలైన మంగలి సత్తయ్యని వెంటనే వారికి సేవ చేయడానికి స్వర్గానికి పంపించాలి అన్నారు. అప్పుడే అతను వారికి పెరిగిన జుట్టుని, గడ్డన్ని, మీసాన్ని కత్తిరించగలుగుతాడు, శుభ్రం చేయగలుగుతాడు. కానీ మహాశయ, స్వర్గంలో ఉన్న వాళ్ళకు కూడా గడ్డాలు మీసాలు పెరుగుతాయా? ఖచ్చితంగా పెరుగుతాయి. ఇక్కడ చూడండి, నావి పెరిగాయి కదా. నేను కూడా స్వర్గానికి వెళ్ళొచ్చాను కదా. ఏమిటి? అలాగే రామకృష్ణ పండితులు గారు, మరి రెండవ సమస్య ఏమిటి? మహారాజా, తమరి తండ్రి గారి రెండో సమస్య ఏమిటంటే వారు స్వర్గలోకంలోనే కాకుండా వేరే లోకాలను కూడా చూసి రావాలనుకుంటున్నారు. అంటే వైకుంఠలోకం, కైలాసం, బ్రహ్మలోకం. కానీ ఇందులో మేము వారికి ఏ విధంగా సహాయం చేయగలం? వారు స్వర్గలోకంలో ఉన్నారు కదా. లేదు మహారాజా, తమరు వారికి ఏ సహాయమూ చేయలేరు. అంటే వీరు చేయగలరు, ఖచ్చితంగా చేయగలరు. ఆత్మస్వామి, కానీ వీరు ఎలా సహాయం చేయగలరు? అలానే ఎలా అయితే నన్ను స్వర్గానికి పంపించారో అలా. మహారాజా, తమరి తండ్రి గారికి ఒక సమర్థుడైన తాంత్రికుడు అవసరం ఉంది. ఎవరైతే వారిని వేరు లోకాలకు పంపగలిగే ఏర్పాట్లు చేయగలరో వారు. నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ పని చేయటానికి ఆత్మస్వామియే సరిగ్గా తగిన వ్యక్తి. వారు ఎక్కడి నుంచైనా ఎవరినైనా ఎక్కడికైనా పంపించేస్తారు. ఏమిటి? కానీ మహారాజా, ఏ వ్యక్తికైనా ఇలా అన్ని లోకాలలో తిరిగి రావడం సాధ్యం కాదు. ఇది అసంభవం మహారాజా. అసంభవం అంటారేమిటి? తమరే కదా నన్ను స్వర్గలోక యాత్రకు పంపించారు. ఏమిటి? పంపించారు కదా. మహారాజా, నా వల్ల పొరపాటు జరిగింది. ఇదంతా అసత్యమే. నన్ను కూడా క్షమించండి మహారాజా. నాకు చితి మీద కూర్చోవాలని లేదు, నాకు చనిపోవాలని లేదు మహారాజా. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి తప్పు ఎప్పుడు చేయను మహారాజా. క్షమించండి మహారాజా. మహారాజా, నేను ఇదంతా డబ్బు కోసమే చేశాను. దయచేసి నన్ను క్షమించండి మహారాజా. కానీ తమరే కదా రామకృష్ణ పండితుల వారిని స్వర్గలోకానికి పంపించారు. మహారాజా, నేను వారిని ఎక్కడికి పంపించలేను మహారాజా. నేను రామకృష్ణ పండితుల గారిని ఎక్కడికి పంపించలేను. నన్ను క్షమించండి. గురువుగారు, పరిస్థితి చూస్తుంటే తమరి అంతిమ క్షణం దగ్గర పడినట్టుంది. బయటపడటం అసంభవంలా ఉంది. రామకృష్ణ పండితులు గారు, ఏమిటి వారు చెప్పేది? అవును మహారాజా, ఇది నిజమే. నేను స్వర్గానికి వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాను, విజయనగరంలోనే. మరైతే తమరు ఇలా ఎందుకు చేశారు రామకృష్ణ పండితులు? మహారాజా, తమరి ప్రశ్న నన్ను కాదు, ఈ తాంత్రికుణ్ణి అడగండి. ఇతను ఇప్పుడే తమరి ముందే స్వీకరించాడు. ఇతను ఎవ్వరిని ఎక్కడికి పంపించలేడు అని. ఇక స్వర్గానికి ఎలా పంపిస్తాడు? మరి ఇతను నన్ను చితి మీద పడుకోబెట్టాలనే పన్నాగం ఎందుకు పన్నాడు మహారాజా? మహారాజా, ఇది ఖచ్చితంగా రామకృష్ణ పండితునికి విరుద్ధంగా చేసిన ఒక పన్నాగమే. చెప్పండి,
ఈ పన్నాగం ఎవరు పన్నారు? గురువుగారు నా మాట వినండి. తమరు తమ తప్పును ఒప్పేసుకోండి. బహుశా అప్పుడు ఉరిశిక్షకి బదులు జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం అన్నా ఉంటుంది. చెప్పండి, చెప్పండి, ఇది ఎవరి పన్నాగం? మహారాజా, ఇది గురుదేవా, మాకు తెలుసు ఈ పన్నాగం ఎవరిదో. ఈ పథకం మొత్తం రచించింది మేమే. మాకు తెలుసు తాంత్రికుడు రామకృష్ణ పండితుల వారిని స్వర్గలోకానికి పంపించడం అనేది కేవలం ఒక మోసమని. ఆచార్యులంటే అమాయకులు. వారు మా స్వర్గీయ తండ్రి గారి విషయం అనగానే భావోద్వేగానికి లోనయ్యి ఈ మూఢనమ్మకాలని నమ్మడం మొదలుపెట్టారు. అవును మహారాజా, తమరు చెప్పింది అక్షర సత్యం. మాకు తెలుసు గురుదేవా. ఈ పన్నాగం మొదలైన వెంటనే మేము దీన్ని అక్కడే పూర్తి చేసుండేవాళ్ళం. కానీ మేము అలా చేయలేదు. ఎందుకంటే రామకృష్ణ పండితులు ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తారో మేము చూడాలనుకున్నాము. మాకసలు తెలియలేదు. మహారాజు కూడా ఈ పన్నాగంలో భాగమని. బడా మహారాజా. గురువుగారు, తమరు గత 6 జన్మల్లో ఏవో మంచి పనులు చేసే ఉంటారు. అందుకే ఈరోజు తప్పించుకున్నారు. లేకపోతే తమరు... తాంత్రికులు ఆత్మస్వామి, మాకు తెలుసు తమరి ఈ పన్నాగం వీరిని స్వర్గలోకానికి పంపించడం అనేది ఒక నాటకమని. కానీ మేము తమరి ఈ పన్నాగంలో భాగం అయ్యాం. అందుకే మేము తమరిని క్షమించేస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇటువంటి తప్పులు చేస్తే మరణశిక్ష విధిస్తాం. మహారాజా, మళ్ళీ ఇటువంటి తప్పు అస్సలు చెయ్యం మహారాజా, ఎప్పటికీ చెయ్యము. నన్ను కూడా క్షమించండి మహారాజా. నాకు చితి మీద కూర్చోవాలని లేదు, నాకు చనిపోవాలని లేదు మహారాజా. క్షమించండి, క్షమించండి మహారాజా. మంగలి సత్తయ్య, తమరికి క్షమాపణ అడగాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఇక మీద తమరు జాగ్రత్త వహించండి. తమరి కలలు తమరి వరకు మాత్రమే పరిమితం కావాలి. వేరే ఎవ్వరితో వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే మహారాజా, తప్పకుండా. ఇంకా మేము రామకృష్ణ పండితుని ఆలోచనతో సమ్మతిస్తున్నాము. స్వప్నం కేవలం స్వప్నం మాత్రమే. వాటిని నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. మహారాజా, తమకి ఈ పన్నాగాలన్నిటి గురించి ముందే తెలుసా? అవును రామకృష్ణ పండితులు గారు. నేను తమతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను మహారాజా. తమరు మా ప్రత్యేక గదికి రండి. రాజ్యసభలో ఈ విషయం గురించి చర్చించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. మహారాజా, తమకి మొత్తమంతా తెలుసా? అయినా తమరు నన్ను చితి మీద కూర్చొనిచ్చారా? రామకృష్ణ పండితులు గారు, మేము తమరిని పరీక్షించాలనుకున్నాం. పరీక్ష? తమరు నన్ను పరీక్షించడానికి ఇదంతా చేశారా? అయ్యో భగవంతుడా, ఒకవేళ నాకేమైనా జరిగితేనో? అరే రామకృష్ణ పండితులు గారు, మేము తమకి వివరంగా చెప్తా ఉండండి. మహారాణి చిన్నాదేవికి తమరి మీద పూర్తి నమ్మకం ఉంది. ఏ సమస్య వచ్చినా, ఏం జరిగినా సరే తమరు అందులోంచి క్షేమంగా తప్పించుకుంటారని. మాకు ఈ విషయంలో కొంచెం అనుమానం ఉండేది. అందుకే మేము తమరిని పరీక్షించాలనుకున్నాం. అంతే. ఈ విషయం మీదే మహారాణి చిన్నాదేవి మేము పందెం వేసుకున్నాం. పందెమా? కేవలం ఒక పందెం కోసం మీరిద్దరూ నన్ను స్వర్గానికి పంపించడానికి ఏర్పాట్లు చేశారా? ఒకవేళ నేను నిజంగానే స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటాను. రామకృష్ణ పండితులు గారు, మీరంతగా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మేము తమరిని కాపాడడానికి అన్ని ఏర్పాట్లు చేశాం కదా. పొగని సృష్టించాం, స్వరంగం చేయించాం. ఇదంతా మేం చేసింది తమరి క్షేమం కోసమే కదా. మంత్రి గారు, అదంతా మహారాజ్ గారు చేయించారా? అవును రామకృష్ణ పండితులు గారు, ఇది సత్యమే. రామకృష్ణ పండితులు గారు, మహారాణి చిన్నాదేవి ఈ పందెంలో ఖచ్చితంగా గెలిచారు. కానీ మా ఈ ఓటమికి మేము చాలా సంతోషిస్తున్నాము. పైగా తమరి విషయంలో మాకు గర్వంగా ఉంది. అవును, మాకు కూడా గర్వంగా ఉంది. ధన్యవాదాలు.
నాకు కూడా సంతోషంగా ఉంది మహారాజా, తమరి పందెంలో ఓడిపోయినందుకు. లేకపోతే నేను స్వర్గవాసిని అయిపోయేవాడిని. మహారాజా, మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. తమరు పందెంగా ఏం పెట్టుకున్నారు? పందెంగానా? పందెంగా అయితే మేమేమీ పెట్టుకోనేలేదే. సరిపోయింది, పందెంగా కూడా ఏమీ పెట్టుకోలేదు. అంటే మీరిద్దరూ ఎటువంటి ప్రత్యేకమైన ప్రయోజనం లేకుండానే పందెం కట్టి నన్ను సరాసరి స్వర్గానికి పంపించి ఏర్పాటు చేశారన్నమాట. ధన్యవాదాలు మహారాజా, మీరిద్దరు ధన్యులు. అరే ఇంకా చాలు. కానీ తమరు మమ్మల్ని వదిలి మా పిలకెందుకు పూజ చేస్తున్నారు? స్వామి, మేము ఎక్కడో విన్నాం, ఒక పండితుని బుద్ధి వారి పిలకలోనే ఉంటుందట. అందుకే మేము ఈ పిలకలో అదృశ్య రూపంలో ఉన్న తమరి బుద్ధికి పూజ చేస్తున్నాం. శారదాదేవి కూడా రామకృష్ణ పండితుని బుద్ధికి పూజ చేస్తూ ఉంటారు. అవును గురువుగారు, రామకృష్ణ పండితుడి బుద్ధి ఎంత గొప్పది అంటే స్వర్గానికి పంపించే పన్నాగు నుంచి కూడా అరే నోరు మూయండ్రా మూర్ఖులారా! మీరిద్దరూ రామకృష్ణ పండితుణ్ణి అమావాస్య కంటే ముందు పట్టుకోలేకపోయారు. లేకపోతే మేము అతగాడి పిలక పట్టుకుని అతన్ని విజయనగర సరిహద్దు అవతలకి పంపించుండేవాళ్ళం. అరే ఏంటిది ఆపో! అరే ఏంటిది? పసుపు మా నోట్లోకి వెళ్ళిపోయింది. తమరి శిరస్సు చాలా నున్నగా ఉంది, అందుకే మొత్తం అంతా జారి తమరి నోట్లోకి వెళుతుంది. అయ్యో! నైవేద్యం పెడుతున్నాను స్వామి, కానీ పండు తమరి తల మీద నిలవడం లేదు. మేక కొట్టేయండి. ఏంటి? అరే దుష్టుడా, గురువుగారికి నొప్పి వస్తుంది కదా, ఒక పని చేద్దాం. ఒక రాయి తీసుకొని రాయితో గురువుగారి తల మీద గట్టిగా రుద్దుదాం. అప్పుడు తల నులుపు పోతుంది. అప్పుడు అన్ని అక్కడ నిలుస్తాయి. చాలా చక్కటి ఆలోచన. ఇలా దగ్గర చెప్పండి గురువుగారు. సరిగ్గా దానివల్ల మాకు గొంతు నొప్పి కలగదా చెప్పు. మా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటి తమరు చేసింది? సరే, తమరి పూజ పూర్తయిందా? లేదు స్వామి, ఇంకా అగ్ని వెలిగించడం మిగిలే ఉంది. అవునండి. మా పిల్లకి నిప్పంటిస్తావా? లేదు లేదు స్వామి, దీపానికి తమకి హారతి కూడా ఇవ్వాలి కదా. గురుమాత కొంచెం దగ్గరగా రండి. తమరు మర్చిపోయినట్టున్నారు, తమరు గురువు గారికి కాదు వారి పిలకకి పూజ చేస్తున్నారు. చాలు 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 చాలా ఎక్కువైంది. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి ఈ పండ్ల దుకాణం ఉంది కదా, దాన్ని మా తల మీద నుంచి తీయి. లేదు లేదు స్వామి, తమరు సూర్యాస్త సమయం వరకు ఇలానే ఉండాలి. ఏంటి? అవునండి. ఎందుకలా? మేము సభకి ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళగలం? స్వామి, ఇవి గనక తమరు తీసేస్తే అనర్థం జరిగిపోతుంది. తమరు ఒక సంవత్సరం పాటు ఇలానే ఉండాల్సి వస్తుంది. ఒక సంవత్సరం? అవును స్వామి. వరుణమాల, మేం గనక ఈ విధంగా సభకి వెళ్తే అందరూ మమ్మల్ని చూసి నవ్వుతారు. గురువుగారు, తలపాగా పెట్టుకుని వెళ్ళండి, అప్పుడు పండ్ల మీద ఎవరు దృష్టి పడదు. ఇది చాలా బాగుంది స్వామి. స్వామి, తమరి ముఖం తేజస్సుతో వెలిగిపోతుంది. అలాగా? ఇక మేం వెళ్ళొచ్చా? ధన్యవాదాలు. అనుమతి లేకుండా ప్రవేశించడం కుదరదు మహాశయ. ఎంతటి దుస్సాహసం! మా మార్గానికి అడ్డు చెప్తావా? మేమెవరో నీకు తెలీదా? క్షమించండి మహాశయ, తమరిని తలపాగాలో గుర్తుపట్టలేకపోయాం. ద్వార సురక్ష వ్యవస్థ మీద ధ్యాస పెట్టు, మా తలపాగా మీద కాదు. ప్రణామాలాచార్య, ఏమిటి విషయం? ఈ రోజు తమరి తలపాగా ఎందుకు పెట్టుకున్నారు? తలపాగా అది బయట బాగా ఎండగా ఉంది కదా, సూర్య భగవానుడు పూర్తి శక్తితో ప్రకాశిస్తున్నాడు. అది నిజమే, కానీ రాజ్యసభలో అయితే అసలు ఎండలేదు కదా ఆచార్య. ఇది మా తలపాగా. మేము ఏమైనా చేసుకుంటాం. మేము తమకు చెప్పాల్సిన అవసరం, తమరు ఇంక అడగాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే, తమ రాజ్ఞ. తలపాగా ఇదేంటి ఆచార్య, తమరు ఈ తలపాగా ఎందుకు పెట్టుకున్నారు? తమకి ఏమైనా చలిగా అనిపిస్తుందా? మళ్ళీ తలపాగా గురించి
మంత్రి గారు, ఎవరైనా ఒక వ్యక్తికి చలిగా అనిపిస్తే వారు అగ్ని సమక్షంలో కూర్చుంటారు, వేడిని కలిగించే వస్త్రాలని ధరిస్తారు, చల్లగా ఉండే తలపాగని పెట్టుకుని తిరగరు కదా. క్షమించండి ఆచార్య, దయచేసి తమరి స్థానంలో ఆసీనులు కండి. ప్రణామాలాచార్య. తమరు ఈరోజు తలపాగ ఎందుకు పెట్టుకుని వచ్చారు? మళ్ళీ తలపాగా? కొత్వాల్, మా తలపాగా గురించి ఇంకొక్క మాట మీరు మాట్లాడినా సరే మేం మా మంత్రశక్తితో తమరిని భస్మం చేసేస్తాం. క్షమించండి, క్షమించండి ఆచార్య, క్షమించండి. ఈ తలపాగా పెట్టామో లేదో బ్రతుకు దుర్భరం అయిపోయింది. ఎవరిని చూసినా అందరూ మా తలపాగా గురించే మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరైనా మా తలపాగా గురించి ఒక్క మాట మాట్లాడినా సరే మేము దీన్ని తీసి బయట పారే. సామ్రాట్టులకే సామ్రాట్, రాజులకే రారాజు, మహాబలి బాహుబలి మహారాజు కృష్ణదేవరాయల వారికి, మహారాజు కృష్ణదేవరాయల వారికి, మహారాజు కృష్ణదేవరాయల వారికి జై. మహారాజా శ్రీకృష్ణదేవరాయల 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 వారికి జై. మంత్రి గారు చెప్పండి, ఈరోజు రాజ్యసభలో దేని గురించి చర్చించడం జరుగుతుంది? మహారాజా, ఈ రోజు సభకి ఒక విచిత్రమైన సమస్యను తీసుకొచ్చారు. ఈ సమస్యని కేవలం తమరు మాత్రమే పరిష్కరించగలరు. ప్రపంచంలోని అన్ని విచిత్రమైన సమస్యలు మా రాజ్యసభకే వస్తుంటాయి. ఎందుకో తెలుసు కదా, రాజ్యసభలో రామ ఉన్నాడు కాబట్టి. నోరు మూసుకోనుండు, నోరు మూసుకోనుండు. అయితే చెప్పండి మంత్రి గారు. ఏం చెప్పాలి మహారాజా? అదే ఏదో విచిత్ర సమస్య గురించి కొద్ది క్షణాల క్రితం మీరు మాతో చెప్పారు కదా, దాని గురించి చెప్పండి. మహారాజా, ఇద్దరు కవల సోదరులున్నారు, రమేషు, సురేషు. మహారాజా, సోదరులిద్దరూ చూడటానికి ఒకరికొకరు ప్రతిబింబంలా ఉంటారు. వారి తండ్రి గారు చనిపోవడానికి ముందు ఆస్తిని పంపకాలు చేశారు. భూమి రమేష్కు దక్కింది, బంగారు నాణెముల ఇనపెట్ట సురేష్కు దక్కింది. అయితే ఇందులో సమస్య ఏముంది మంత్రి గారు? సమస్య ఏంటంటే మహారాజా, ఇద్దరు కూడా బంగారు నాణెముల మీద ఆశతో తమని తాము సురేష్ అని చెప్పుకుంటున్నారు. పైగా ఆ ఇనపెట్టె తమదే అంటున్నారు. అయితే వారి కుటుంబంలోని వారిని కలిసి పరిస్థితిని చక్కబెట్టండి. ఇందులో సమస్య ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే మహారాజా, కుటుంబంలోని వారు సురేష్ ఎవరనేది గుర్తించలేకపోతున్నారు. మంత్రి గారు, ఆ సోదరులిద్దరిని రాజ్యసభలో హాజరుపరచండి. నమస్కారం మహారాజా. మహారాజా, ఇతను రమేష్. ఇంకా లేదు మహారాజా, ఇతను రమేష్, అతను సురేష్. లేదు, అతను సురేషు, ఇతను క్షమించండి మహారాజా, మాకు కూడా తెలియటం లేదు రమేష్ ఎవరో సురేష్ ఎవరో అనేది. మహారాజా, నేనే సురేష్ని. లేదు మహారాజా, నేనే సురేష్ని. మహారాజా, తండ్రి గారు వ్యవసాయం చేసుకోమని తనకి భూమినిచ్చారు, ఇనపెట్టె నాకిచ్చారు. నేనే సురేష్ని. ఇతను అబద్ధాలు చెప్తున్నాడు మహారాజా. బంగారం మీద ఆశతో తిను అబద్ధం చెప్తున్నాడు. నేనే సురేష్ని. నేనే సురేష్ని మహారాజా. లేదు మహారాజా, నేనే సురేష్ని. మహారాజా, నేనే సురేష్ని. నేనే సురేష్ని. నేనే సురేష్ని. లేదు, నేనే సురేష్ని. నేనే సురేష్ని. లేదు, నేనే సురేష్ని. కాదు, నేనే సురేష్ని. మహారాజా, ఇక తమరే న్యాయం చెప్పాలి. మేం కూడా సందిగ్ధంలో పడిపోయాం. ఏం చెయ్యాలి? రామకృష్ణ, గురుదేవా. మహారాజా,
ఇతని కళ్ళు ఇద్దరివి సరిగ్గా ఒకేలా ఉన్నాయి. మ్మ్. అతని ముక్కు ఇతని ముక్కు కూడా సరిగ్గా ఒకేలా ఉన్నాయి. అవునాచార్య? అరే, ఇద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారు. మహారాజా, ఆచార్యుల వారు చెప్పేది అక్షర సత్యం. వీరిద్దరూ ఒకరికొకరు ప్రతిబింబంలా ఉన్నారు. ఇద్దరు ఒకేలా ఉన్నారు. వీళ్ళని చూసి ఎవరెవరో చెప్పటం అసాధ్యం. నా ఉద్దేశం ఏమిటంటే ఎవరు రమేషు ఎవరు సురేషు అని చెప్పగలగటం అసంభవం మహారాజా. ఈ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉంది. అదేమిటో సెలవివ్వండి గురుదేవా. మహారాజా, మేము చెప్పాలనుకున్నది సురేషు. చెప్పండి గురువు గారు. ఇద్దరు ఎందుకు తిరిగారు? తిరగాల్సింది ఒక్కరే కదా. సురేష్ మాత్రమే తిరగాలి. నేనే సురేష్ ఆచార్య. వీళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. మహారాజా, మాకు ముందుగానే తెలుసు వీళ్ళిద్దరూ ఒకేసారి తిరుగుతారని. చాలా కఠిన సమస్య మహారాజా. ఆచార్య, సమస్య కఠినమైనదే, అది ముందే అర్థమైంది. మనం దీనికోసమే కదా పరిష్కారం వెతకాలి. ఏమీ దిగులు పడకండి మహారాజా, ఈ సమస్య కూడా మా దగ్గర పరిష్కారం ఉంది. చెప్పండి, ఏమిటా పరిష్కారం? మహారాజా, మా దగ్గర మంత్రించిన నాణెం ఒకటి ఉంది. మేము ఈ నాణ్యాన్ని గాలిలోకి వేస్తాం. మీరిద్దరూ ఇందులో ఒక్కొక్క వైపు ఎంచుకోండి. ఎవరు గెలిస్తే వాళ్లే సురేష్ అవుతారు. ఇది సబబు కాదు మహారాజా. ఎందుకు సబబు కాదు? ఆచార్య, ఇది నాణ్యం ఉపయోగించడానికి సరైన సమయం కాదు. ఎందుకు? గురుదేవా, మంత్రి గారు చెప్పింది నిజమే. ఇది సరైన పద్ధతి కాదు. తమరు తమ స్థానంలో ఆసీనులు కండి. అలాగే మహారాజా. రామకృష్ణ పండితులు గారు, తమరు ఈ విషయంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మహారాజా, నిప్పు అంటించాల్సి ఉంటుంది. నిప్పు ఎక్కడ అంటించాలి రామకృష్ణ పండితులు? మహారాజా, ఇక్కడే. ఏంటి? ఇక్కడ సభలో నిప్పంటించాల్సి ఉంటుందా? ఇది సమస్యకి పరిష్కారం ఎలా అవుతుంది మహారాజా? ఏమీ దిగులు పడకండి గురువుగారు. ఇప్పుడు అగ్నే ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఎవరు సురేషో ఎవరు రమేషో తెలుస్తుంది. కానీ ఎలా రామకృష్ణ పండితులు? స్పష్టంగా చెప్పండి. సరిగ్గా అలానే మహారాజా. ఎలా అయితే సీతమ్మ తల్లి అగ్నిలో ప్రవేశించి తన పవిత్రతని నిరూపించుకున్నారో అలానే. తమరు కూడా ఆదేశించండి మహారాజా. రాజసభలో ఒక అగ్ని కడవని ఏర్పాటు చేయించమనండి. అలాగే మహారాజా. మీరిద్దరూ అగ్ని పరీక్షకి ముందుకు సాగండి. మీరిద్దరూ ఒక్కొక్కరిగా తమ చేతిని ఈ అగ్ని మీద ఉంచాలి. ఇక అగ్నిదేవుడు ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తారు ఎవరు సురేషు అని. గుర్తుపెట్టుకోండి, ఎవరు సురేష్ అయితే వారి చెయ్యి అగ్నిలో కాలదు. నువ్వు చెప్తున్నదంతా సాధ్యం కాని పని రామకృష్ణ. మహారాజా, ఇది సమంజసం కాదు. ఖచ్చితంగా సమంజసమే మహారాజా. నమ్మకం ఉంచండి. ఎవరైతే నిజం చెప్తున్నారో వారికి ఏమీ కాదు. నిజం నిప్పుతో సమానం. సీతమ్మ తల్లే స్వయంగా అగ్ని పరీక్షకు నిలబడి ఇది నిరూపించారు. తమరు చెప్పిందైతే నిజమే రామకృష్ణ పండితులు. ఇక మీరిద్దరూ కూడా నమ్మి తీరాలి. ఎందుకంటే అగ్నిదేవుడు నిజం చెప్పే వాళ్ళ విషయంలో అన్యాయం జరగనివ్వరు. ఇక మీ చేతిని ఈ అగ్ని మీద పెట్టండి. చూడండి మహారాజా,
మీరే అందరూ చూడండి, ఇతను అబద్ధం చెప్తున్నాడు. నేనే సురేష్ని. అసత్యం మహారాజా. నేను అసత్యం చెప్పాను, కానీ న్యాయం చేయడానికి ఇలా అబద్ధం చెప్పడం చాలా కానీ అవసరం. ఎలా, ఏంటి, ఎందుకు? ఇతను నా మాటని నమ్మాడాచార్య, నా అబద్ధాన్ని నిజమనుకున్నాడు. నేను నిజం చెప్తున్నాను కాబట్టి నాకు ఏమీ కాదు అనుకున్నాడు. అందుకే కొంచెం కూడా భయపడకుండా ఇతను తన చేతిని అగ్ని మీద పెట్టేశాడు. అతను చెయ్యి అస్సలు అగ్నిలో కాలదని అనుకున్నాడు. వాస్తవానికి అతనే సురేష్ మహారాజా. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, మాకు సంతోషంగా ఉంది. రమేషు, ఇప్పటికీ సమయం మించిపోలేదు. నిజాన్ని స్వీకరించు, లేకపోతే సత్యాన్ని స్వీకరించేలా చేయడానికి మా దగ్గర ఇంకా చాలా దారులున్నాయి. నిన్ను ఎన్ని యాతనలు పెడతామంటే నువ్వు వాటిని అస్సలు భరించలేవు. నిజాన్ని స్వీకరించు. క్షమించండి మహారాజా, క్షమించండి. నేను అత్యాశకి లోనయ్యాను. తనే సురేష్. కానీ మహారాజా, నా విషయంలో చాలా అన్యాయం జరిగింది. మా తండ్రి గారు నాకు అన్యాయం చేశారు మహారాజా. ఏం అన్యాయం? స్పష్టంగా చెప్పు. నేను పెద్దవాణ్ణి, తను నాకంటే 2 క్షణాలు చిన్నవాడు. కానీ మా తండ్రి గారు తనకి బంగారంతో నిండిన ఇనపెట్టే నాకు వ్యవసాయం కోసం భూమిని ఇచ్చారు. ఇది అన్యాయమే కదా మహారాజా? ఒక తండ్రి తన పుత్రుల విషయంలో ఎప్పుడు అన్యాయం చెయ్యరు మిత్రమా. నిజానికి వారు నీకు నిజమైన ధనాన్ని ఇచ్చారు. సురేష్కి కేవలం బంగారం మాత్రమే ఇచ్చారంతే. లక్ష్మి చంచలంగా ఉంటుంది మిత్రమా, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. దాని అర్థం ఏమిటండి? మీ తండ్రి గారు నీకు పంట పండే భూమిని ఇచ్చారు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతి సంవత్సరం పంట పండే బంగారాన్ని సంపాదించుకోవచ్చు. అది ఎప్పటికీ వృధాగా పోదు. మహారాజా, తమరికి నాదొక చిన్న విన్నపం. నా సోదరుణ్ణి శిక్షించకండి, తను పశ్చాత్తాపడుతున్నాడు. సురేషు, అతను తమరి అపరాధి. తమరే అతన్ని క్షమించాలనుకున్నట్టయితే మేము కూడా వీరిని క్షమిస్తాము. రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. తమరు తెలివైన వారు మాత్రమే కాదు, విద్యావంతులు కూడా. తమరు ఈరోజు ఇది నిరూపించారు, నిజం నిప్పు లాంటిది అని. ఏమంటారు ఆచార్య? మహారాజా, అవును అవును మహారాజా, నిజం చెప్పారు మహారాజా. ఇక తమరు చెప్తున్నారు కాబట్టి నిజమే కదా మహారాజా. కానీ మాకు అతని మీద ముందు నుంచి అనుమానంగానే ఉంది మహారాజా. అవును గురుదేవా, అది నిజమే. మాకు చాలా సంతోషంగా ఉంది రామకృష్ణ పండితులు. అందుకే మేము తమని 100 బంగారు నాణేలతో పురస్కరించాలనుకుంటున్నాము. కానీ ఆచార్య, చెప్పండి మహారాజా. మేము తమని ఒక ప్రశ్న అడగడం మర్చిపోయాము. ఏమిటో అడగండి మహారాజా. తమరు ఈ తలపాగా ఎందుకు పెట్టుకున్నారు? మళ్ళీ తలపాగా? తమరి ఆరోగ్యం బాగానే ఉంది కదా? అదే కదా మహారాజా, నేను కూడా ఆచార్యుల వారిని ఈ ప్రశ్నే అడిగాను. అవును మహారాజా, మేము కూడా చూసి ఆశ్చర్యపోయాం. మేము కూడా ఈ ప్రశ్న అడిగాం, కానీ ఆచార్యుల వారు... మహారాజా, ఇది చూడండి, ఇది మేము ఆరోగ్యంగానే ఉన్నాం, చాలా ఆరోగ్యంగా ఉన్నాం, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాం. అందరూ చూడండి, తమరు కూడా చూడండి, చూడండి. కానీ ఆచార్య, తమరు ఇలా మీ తలపాగాలో అరటిపండు ఇంకా అవి ఎందుకు దాచుకున్నారు? ఇది అంటే అంటే మహారాజా, ఇది మహారాజా, అది అప్పుడప్పుడు సభ చాలా ఎక్కువసేపు ఉంటుంది కదా. పైగా మహారాజా, మాకు ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అందుకే మేము తినటానికి మహారాజా అది. సభని విడిచిపెట్టి భోజనం చేయడానికైతే వెళ్ళలేం కదా మహారాజా. మేము మా భోజనాన్ని మాతోనే తీసుకొస్తూ ఉంటాం. అవకాశం దొరికిన వెంటనే మా ఆకలి తీర్చుకుంటూ ఉంటాం. ఆచార్య, తమరు గొప్పవారు. అవును మహారాజా. తమరు మా గురించి, మన రాజ్యసభ గురించి, సభికులందరి గురించి ఎప్పుడు దిగులు పడుతూనే ఉంటారు. అవును మహారాజా. మంచిది, తమరు గొప్పవారు ఆచార్య, తమరు గొప్పవారు. అయ్యో రామా, నా కుడి కన్ను కొట్టుకుంటుంది. ఖచ్చితంగా ఏదో కీడు జరగబోతుంది. అలాగా? ఇప్పటివరకు నాకు ఒకటే అనిపించేది, నీకు నోరు పెద్దది అని. ఇప్పుడు నీకు కళ్ళు కూడా వచ్చేసాయా? పైగా అవి కొట్టుకుంటున్నాయి కూడానా? భలే భలే. హోరి భగవంతుడా, నోరుమి. మరోసారి
సమస్యకి పరిష్కారం చెప్పే అవకాశాన్ని రామకృష్ణ పంతులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రామకృష్ణ పంతులు రోజు రోజుకి మాకు సమస్యగా మారిపోతున్నాడు రా. గురువుగారు, ఆ రామకృష్ణ మెదడు చాలా తెలివితో నిండి ఉంది. అదే చెప్తున్నా. ఇన్ని తెలివితేటలున్న బుర్రని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఏంటో తెలీదు. నాకెలా ఉందో తెలుసా? అతని మెదడులో చెయ్యి పెట్టి అతని బుద్ధిని బయటికి తీయాలనిపిస్తుంది. గురువుగారు, అతని మెదడుని పచ్చడి చేసి మీ ఇద్దరికి తినిపించాలి. కానీ మేము శాకాహారుల గురువుగారు, మాకే ఎందుకు? ఎవరు మూయండ్రా మూర్ఖులారా, మేం మాట వరుస కన్నామంతే. కొంచెం ఆలోచించండి. ఒకవేళ రామకృష్ణ పండితుడికి బుద్ధి అనేదే లేకపోతే అప్పుడేం జరుగుతుంది? అతనేం చేస్తాడు? ప్రతి సమస్యకి పరిష్కారం మేం చెప్తాం. మాకు మంచి పేరు వస్తుంది, మా గౌరవం పెరుగుతుంది. స్వామి, ప్రణామాలు ప్రభు. పిలకకి మళ్ళీ సంధ్య పూజ చేయాలి. మళ్ళీనా? అవును ప్రభు. రేపు ఉదయం పూట చేసుకోండి. స్వామి, పిల్లకి ఎంత ఎక్కువ పూజ చేస్తే మీ బుద్ధి కూడా అంతగా పెరుగుతుంది. నేను తమతో ఉదయాన్నే చెప్పానుగా, ఒక పండితుని బుద్ధి అతని పిలకలోనే ఉంటుందని. వరుణమాల, ఈ సమయం ఉంది చూశావు, ఇది మా పిలక పడుకునే సమయం. మరి పిలక పడుకునే సమయంలో పిల్లకని నిద్రలేపడం మంచిది కాదు. సరిగ్గా ఎలా అయితే భగవంతుణ్ణి పడుకుని ఉండగా నిద్రలేపడం సబబు కాదో అలానే. అలాగా ప్రభు, మాకు అస్సలు తెలియనే తెలీదు. రేపు మేము ఉదయం ఇంతకంటే ముందే వస్తాం. ఇంత చిన్న విషయం మా బుర్రకి ఎందుకు తట్టలేదు? పొద్దున్నుంచి తలపాగా పెట్టుకుని ఉన్నారు కదా, అందుకే. సరిగ్గా చెప్పావు దని. ఒకవేళ రామకృష్ణ పండితుడి బుద్ధి కూడా అతని పిలకలోనే ఉండుంటే నేనతని పిలకని సర్వనాశనం చేసేస్తాను. అవును గురువుగారు, సరిగ్గా చెప్పారు. రామకృష్ణ బుద్ధి లేనివాడైపోతే మహారాజు అతన్ని సభ నుంచి బయటికి పంపించేస్తారు. పైగా రామకృష్ణ పండితుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మా మాటే నెగ్గుతుంది. కేవలం మేం మాత్రమే ఉంటాం, రాజ పురోహితులు తాతాచార్యులం. అవును గురువుగారు. ధనిమణి, మా మెదడుకి ఒక ఆలోచన వచ్చిందిరా. అందుకు మీరిద్దరూ మాకు సహకరించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. నగరంలో బ్రహ్మనందుడు అనే వ్యక్తి ఉన్నాడు. అతనే రామకృష్ణ పండితుడి పిలకని సర్వనాశనం చేస్తాడు. అతను ఒక అద్భుతమైన నూనెని తయారు చేశాడు. దానిని రాసుకోగానే జుట్టు ఊడిపోతుంది. అదే నూనెతో రామకృష్ణ పండితుడి పిలక సర్వనాశనమైపోతుంది. కానీ అన్నిటికంటే ముందు మీరిద్దరూ ఆ వైద్యుడు బ్రహ్మానందుడి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే గురువుగారు. రామకృష్ణ పండితుడా, లామాలే, ఎంతసేపని పడుకుంటావు? నాతో పాటు పద, ఆదుకుందాం. అయ్యో గుండప్ప, నన్ను విశ్రాంతి తీసుకొనివ్వు. వెళ్ళి ఇక్కడి నుంచి. అబ్బా, అరే ఈ రోజు అంత శుభ్రం చేసేలా ఏమిటి? సూర్యుడు నెత్తి మీదకి వచ్చాడు, మీరు ఇంకా పడుకునే ఉన్నారు. నా ఇష్టం. నువ్వు నేను పడుకున్న చోటుకే వచ్చి ఎందుకు ఊడుస్తున్నావు? నేను ఎక్కడ ఊడుస్తున్నానో మీరు అటువైపు పడుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఊడవాల్సిన అవసరం ఏముందని చెప్పు. తీసుకోండి. చూడు, నేను చీపురు తీసుకుని ఇల్లు ఊడవను. ముందే నీకు చెప్పేస్తున్నాను శారదా. ఎప్పుడైనా ఇంటి పనుల బాధ్యతలు ఏమైనా తీసుకోండి. ఎప్పుడు చూసినా మొత్తం పనులని మేమే చేయాల్సి వస్తుంది. ఒక్క పనులు కూడా సాయం చేయట్లేదు. నేను రోజంతా ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. శారదా మహాశయ, తమకి ఎన్నిసార్లు చెప్పుంటాను ఒక సేవకురాలిని నియమించుకోండి అని. అలాగా? అంటే ఇప్పుడు సేవకురాలు కూడా కావాలా? మాకు చాలా బాగా తెలుసు. మీరు సేవకురాల్ని పెట్టమని సలహా ఎందుకు ఇస్తున్నారు? అయ్యో, నువ్వు విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్నావు. నీతో అసలు వాదించడం నా వల్ల కాదు. మరెందుకు వాదిస్తున్నారు? సరే, నీతో ఎప్పుడు వాదించను. నేను స్నానం చేయడానికి వెళ్ళిపోతున్నాను. ఇంకా నువ్వు ఊడ్చుకో. పద, నీతో ఆడమన్నావు కదా, నువ్వు పద. నీతో పద, ఆల్తాను. పద పద. చెప్పండి, నేను మీకేం సేవ చేయగలను?
మణి ఈ రోజు నువ్వు స్నానం చేయలేదా ఏంటి? నిన్న రాత్రి కదా స్నానం చేశాను. వారం నుంచి నువ్వే స్నానం చేయట్లేదు. నీ ఒంటి నుంచి దుర్వాసన వస్తుంది. అయ్యో లేదు లేదు, దుర్వాసన మీ దగ్గర నుంచి రావడం లేదు. నాకు ఈ ఔషధాల మధ్య ఉండి ఈ వాసన నాకు అలవాటైపోయింది. ఓహో, అలాగా. ఇంతకీ తమరెవరు? తమరికి నేనేం సేవ చేయగలను? మేము పూజ్యులైన రాజగురువులు తాతాచార్యుల వారి శిష్యులం. అని ఇంకా మణి. వారికి తమరు చేసిన ప్రత్యేకమైన నూనె కావాలట, జుట్టు ఊడిపోవడానికి. అదెందుకండి? మా గురువు గారికి ఆ నూనె చాలా అవసరం. ఎందుకంటే వారికి జుట్టు కత్తిరించే కత్తెరంటే చాలా భయం. ఉండండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇదంతా చూడ్డానికి ఎంత బాగుందో కదా. చాలా బాగుంది. ఇదిగో తీసుకోండి. ఇందులో పసుపు చందనాల మిశ్రమం ఉంది. దీనివల్ల చర్మానికి హాని జరగదు, జుట్టు కూడా సులువుగా ఊడిపోతుంది. అలాగా? మమ్మల్ని ఎలా నమ్మమంటారు? ముందు అది నిరూపించి చూపించండి, మేము అప్పుడు నమ్ముతాం. కానీ ఎవరి మీద ప్రయోగించమంటారు? నాకు ఆ సౌకర్యం లేదు. అది నిజమే. మణి, అదిగో ఆ పైన చూడు, ఎంత అందమైన రంగురంగుల పక్షులు ఉన్నాయో. ఎక్కడ? నాకు కనిపించడం లేదు. అయ్యో, అక్కడే ఉన్నాయి చూడు. ఎక్కడా? అదిగో అక్కడే అక్కడే. నాకు ఏమీ కనిపించడం లేదు. అరే ఎదురుగా ఉన్నాయిగా చూడు. అరే ఎక్కడ చూడాలి? ఇక్కడ చూడు. ఎంత ధైర్యం! నువ్వు నా పిలకలో నుంచి జుట్టు పీకేస్తావా? నాకు బుద్ధి తక్కువైపోతుంది కదా. అయ్యో మణి, నీకు సముద్రం అంత తెలివి ఉంది. అవునా? 2-3 చుక్కలు తక్కువైతే మాత్రం పెద్ద తేడా ఏముంటుంది? ముందుది ఆలోచించు. నేను ఈ నూనె శక్తిని నిరూపించాను. అవును, ఇది భలే చమత్కారవంతమైన నూనె కదా. అవును, చమత్కారవంతమైందే. రామకృష్ణ పిలక పోయినట్టే. అయ్యో నన్ను కాపాడు రామా, నా పని అయిపోతుంది. పురీమణి, మనల్ని ఇక్కడెవరైనా చూస్తే మన బండారం మొత్తం బయట పడిపోతుంది. అమ్మగారి కర్రతో పడే దెబ్బలు మరో ఎత్తు. గుర్తుంది కదా ఆ కర్ర దెబ్బ? బాగా గుర్తుంది. దరి, నా దగ్గర బయటపడడానికి ఒక ఉపాయం ఉంది. ఏంటది? మనల్ని ఎవరైనా చూస్తే అప్పుడు మనం మన కళ్ళు మూసేసుకుందాం. మనం మన కళ్ళు మూసేసుకుంటాం కదా, అప్పుడు 4 వైపులా కేవలం అంధకారం మాత్రమే ఉంటుంది. అప్పుడు మనల్ని ఎవరు చూడలేరు. నీ ఉపాయం ఎంతో అద్భుతంగా ఉంది మణి. పద వెళదాం. పద పద. వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? తెలీదు. రామని పిలు. హే మణి, మనల్ని ఎవరూ చూడటం లేదు కదా? అరే ఎలా చూస్తారు? 4 వైపులా అంధకారమే కదా. మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. నాకు వీళ్ళిద్దరి గురించి బాగా తెలుసు. వీళ్ళని ఎవరూ చూడలేకపోతున్నారని వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు. కానీ ముందు నేను ఒకటి తెలుసుకోవాలి. అసలు వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మా శారదా, ఏమిటిది? నువ్వు ఇంటి పనులవి ఏమైనా చేస్తున్నావా లేదా? రోజంతా నేను పనులు చేస్తూనే ఉంటాను కదా, కానీ మీరు నాకు ఎప్పుడు ఒక సహాయం కూడా చేయరు. కానీ అయ్యో, నా ఉద్దేశం ఏంటంటే ఈ ఈ ఈ మురికి నీళ్లు ఇక్కడ ఎందుకున్నాయి? వెళ్ళి వీటిని బయట పారేసిరా. తీసుకోండి. అదే చెప్తున్నాను. ఈ మురికి నీళ్లు తీసుకుని బయట పారపోసిరా. పారపోసేయ్. అదా, ఇప్పుడే పారపోసిస్తాను.
అయ్యో ఈ చెత్త కూడా ఇక్కడే పెట్టావు, ఇది కూడా బయట పారేసిరా. అమ్మా, నీ కర్ర కూడా నీలాగా ముసిలిదైపోయింది. దాన్ని కొంచెం గాలిలో ఆడించు, అటు ఇటు ఊపు, దులుపు, తిప్పు, అప్పుడు శుభ్రం అయిపోతుంది. చాలు చాలమ్మా, ఇంక చాలా ఆపు, చాలా ఆపు. నీ కర్ర ఇప్పుడు శుభ్రం అయిపోయింది. ఇక కొంచెం మజ్జిగ తీసుకురాకూడదు? మజ్జిగ? ఏం మజ్జిగ? అదే చేసావు కదా, చాలా బాగుందన్నాను. అందులో నువ్వు వెన్న కూడా తీయలేదుగా. ఓ మజ్జిగ. అదే. సరే విను, అందులో కొంచెం పంచదార కూడా వేసేయి, తాగడానికి చాలా తీయగా ఉంటుంది. పంచదార ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా తీసుకురా. వచ్చేసింది మజ్జిగ. మజ్జిగ ఎంత కమ్మగా ఉన్నాయంటే ఈ మాటల్లో చెప్పలేను. ఇది తాగితే భలే ఆనందంగా ఉంటుంది. రండి రండి, మజ్జిగ తాగుదాం. అయ్యో ఇప్పుడే కాదు, ముందు మీరు నాతో పాటు లోపలికి పదండి. మీకు ఒక చక్కటి వస్తువు చూపించాలి. పదండి పదండి. ఇక ఈ మజ్జిగని మనం ఇక్కడే పెట్టి వెళ్దాము. మణి మణి వాళ్ళు వచ్చేలోపు పద వెళ్ళిపోదాం. కనీసం ఈ తీయటి మజ్జిగైనా తాగి వెళ్దాం. కమ్మటి వెన్న తీయని మజ్జిగ. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వీళ్ళ ఉద్దేశం ఏమిటి? అయ్యో గురువుగారు, ఇలా చేయడానికి మీకు ఎంత ధైర్యం? అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు? మూర్ఖపు వెధవల్లారా, వరుణమాల ఈ మిఠాయిని కాకి కోసం పెట్టిందిరా. ఇక మీ ఇద్దరిని భస్మం చేసేస్తాను. గురుగారు క్షమించండి గురుగారు, నోరు మంటగా ఉంది గురుగారు. ఇంతకీ అసలు మీరు కారం ఎందుకు తిన్నారు? మేము మజ్జిగే తాగాం. మజ్జిగలో కారం ఎందుకు ఎక్కువ ఉంటుందిరా? లేదు గురుగారు, కారంలో మజ్జిగ కలిపి. ఏంట్రా మజ్జిగ కారం అంటున్నారు? మీరు నేను చెప్పిన పని పూర్తి చేయడానికి వెళ్ళారా లేక మజ్జిగ తాగడానికి వెళ్ళారా? మజ్జిగ తాగడానికి ముందు తమరు చెప్పిన పని పూర్తి చేశాం. పని అయిపోయింది. అలాగా? లేవండి. చెప్పిన పని పూర్తయిందా? నాకు చాలా సంతోషంగా ఉందిరా. వెళ్ళండి, వెళ్ళి ఏమైనా తినండి. వెళ్ళండి వెళ్ళండి. రామకృష్ణ పండితుడా, ఇక చూద్దాం నువ్వు ఎలా కాపాడుకుంటావో నీ పిలకని. సరిగ్గా సమయానికి వచ్చారు. జాలం తీసేయండి. జాలమా? ఇప్పుడు మనకి వ్యతిరేకంగా జాలం ఎవరేశారు? సాలెపురుగు తీసుకోండి. ఏమిటి సాలెపురుగునా? అయ్యో, కర్ర తీసుకొని బూజు దులపండి. బూజు ఎక్కడుంది? అక్కడే ఉంది కదా. ఎక్కడా? అయ్యో ఇదిగోండి ఇక్కడ. ఎక్కడా? భలే భలే, చూడు నువ్వే స్వయంగా బూజు దులిపేశావు. నువ్వు ఎంత సమర్థవంతంగా ఇంటిని శుభ్రంగా ఉంచుతావో. రామా, గాయపడ్డ సింహం తోక మీద కాలు పెట్టకూడదు, అది దాడి చేసేస్తుంది. బంధు, శారద ఆడసింహం అయితే నేను సింహరాజుని. నేనేమో నీ తోకని. నువ్వు తోకవి కాదు, జూలువి. జూలు అయితే జూలుని జాగ్రత్తగా చూసుకో. ఉదయం నుంచి ఆకలితో ఉన్నాను, కొంచెం నూనె పట్టించు.
లామా ఇదేంటి? ఇది మల్లెలతో చేసిన నూనె. ఇది రాసుకోగానే మంత్రముగ్ధులైపోతారు. ఎవరు మహిళలా? అరే నేనేమీ అనలేదు. నేను కేవలం ఏదో ఆత్మ చాలా సంతోషిస్తుందని చెప్పాను. ఆత్మకి ఆనందంగా అనిపిస్తుంది. నాకు కుదే ఇవ్వవా? చిప కుండప్ప. జిడ్డు మోకాల జుట్టుకి మల్లె నూనె ఎవరూ రాయరు. నాటితోడు ఇవ్వవా అంట. మల్లె నూనె రాసుకొని స్త్రీలని ఆకర్షించాలా? లేదు లేదు, అంటే స్త్రీలు వాళ్ళంతటి వాళ్ళ ఆకర్షితులైతే నేనేం చేస్తాను? అవునా కాదా? అరే శారదా, నువ్వు ఇంటికి స్త్రీలు వస్తారు కదా, వాళ్ళని ఆనందింపు చేయడానికి మల్లె నూనెతో మొత్తం ఇల్లంతా తుడుస్తారు. అయ్యో వద్దొద్దు, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. మరి నేను నా తలకి ఏం రాసుకుంటాను? వద్దు, అయ్యో వద్దు, అయ్యో. అయ్యయ్యో, ఏం నువ్వు చేసింది? ఇప్పుడు నేను తలకి ఏం రాసుకోవాలి? నూనెంతా నీళ్ళలో పోసేశాను. కావాలంటే మీ తలని కూడా తుడుస్తానండి. చెప్పాను కదా, గాయపడ్డ సింహం తోకని కాలుతో తొక్కకూడదు అని. నీ కారణంగా నేను ఆకలితో ఉండాల్సి. నువ్వు నోర్మై. నేనైతే అసలు ఏమీ అనలేదు. నేను నీతో మాట్లాడటం లేదు. నేను అతను ఏమీ అనలేదు. నువ్వు చేసింది అసలు ఏం బాలేదు శారదా. కానీ చేసేసాను కదా, ఇప్పుడేం చేస్తారు? నేను 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 ఏంటి నేను అంటున్నావు? పిచ్చి పట్టిందా ఏంటి? ఇప్పుడేం చేస్తావు? నేను ఏమీ చేయను. మిత్రమా, పండ్లు తీగానే ఉన్నాయి కదా? చాలా తీయగా ఉంటాయి. అలాగా అయితే ఇది కూడా ఇచ్చేయి. రామకృష్ణ తల మీద ఇంకా పిలకెందుకుంది? చూస్తుంటే గురువుగారు నూనె ప్రభావం చూపించడానికి ఇంకా కాస్త సమయం పట్టేట్టుంది. ఓర్పుగా ఉండండి. రామా! ఆచార్య, తమరు నా పిల్లకెందుకు లాగుతున్నారు? లేదు అంటే ఊరికే సరదాగా పీకారంతే. ఏమిటి సరదాగా? సరదాగానా? ఆచార్య తాతాచార్యుల వారు ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చారు సీత సరదాగా. మా గురువు గారి ముందే ధరలు పెంచి పళ్ళమ్ముతున్నావా దుష్టుడా? నీకు ఎంత ధైర్యం? మా గురువుగారు నిన్ను కారాగృహంలో పడేస్తారు. పారిపో పారిపో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యో అయ్యో బాబు. రామకృష్ణ పండితుల వారు, తమరి పిల్లకి ఎలా ఉంది? ఏమిటి? మేమన్నదానికి అర్థం తమరి ఆరోగ్యం ఎలా ఉంది అని. ఆరోగ్యం అయితే బానే ఉంది గురువుగారు. మాకు తమరి ఆరోగ్యం అంత బాగున్నట్టుగా అనిపించడం లేదు. అది ఏంటంటే రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. తల కొంచెం నొప్పిగా అనిపిస్తోంది. పైగా ఈ రోజు నేను నూనె కూడా. నూనె గురువుగారు విన్నారా? మేము చెప్పాం కదా. నన్ను కొట్టడం ఆపు. ఏమైంది ఆచార్య? అయ్యో ఏమీ లేదు. అది మేము ఊరికే చర్చించుకుంటున్నాం. తమరికి విశ్రాంతి చాలా అవసరం. కూర్చోండి. ఎందుకు? కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి. సరే. విశ్రాంతి తీసుకోండి. రామా! తమరు అసలు ఏం చేస్తున్నారు ఆచార్య? నీ ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పిలకెలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాం. మాతో ఎవరో అన్నారు, పండితుడి బుద్ధి అతని పిలకలోనే ఉంటుందట. నేను కూడా విన్నాను గురువుగారు. అరే వినడమేంటి? అది నిజమే. కానీ ముసలాడు ఈ రోజు నా వెనకెందుకు పడ్డాడు? ఏంటి ఏమన్నావు? మిమ్మల్ని కాదు ఆచార్య. అలాగా. రామకృష్ణ పండితుల వారు, మీ తల భారంగా ఉంది అన్నారు కదా, దాని గురించి వివరంగా చెప్పండి. మాకు చాలా సంతోషం, అంటే దిగులుగా ఉంది. ఏం చెప్పమంటారు గురువుగారు? తల ఒక్కటే కాదు, మొత్తం ఒళ్ళంతా నొప్పిగా ఉందని అనుకోండి. బహుశా నిన్న రాత్రి నిద్ర సరిపోయినట్టు లేదు. అరే ఏం చూస్తున్నారు? కాళ్ళు చేతులు నొక్కండి రామకృష్ణకి. అలాగే గురువుగారు. ఇక్కడ కొంచెం, ఇక్కడ కూడా. నాకు మంచినీళ్ళు కావాలి. వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఇక్కడ ఇంకా గట్టిగా. తమరేం దిగులు పడకండి. తమరి శరీరానికి ఉన్న నొప్పులన్నీ తగ్గిపోతాయి. మంచిది. తీసుకోండి, మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? చాలా బాగున్నట్టు అనిపిస్తుంది ఆచార్య. ధన్యవాదాలు. నాకు కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం ఇవ్వు. నూనె పట్టించు. నూనె తీసుకోవడానికి వెళ్తున్నాను. సాయంత్రం దాకా ఓపిక పట్టు. ఇప్పుడు నూనె గురించి తమరేమైనా అన్నారా? నేనా?
ఆ, ఆ, అది మల్లె నూనె ఆచార్య, బంగారం ధర పెట్టి అమ్ముతున్నారు. అయితే మా దగ్గర తీసుకో. మేం పిలకకి నూనె రాయం. మా పిలకుంది చూడు, అది సహజంగానే ఆరోగ్యంగా ఉంటుంది భగవంతుని దయ వల్ల. ఇది చూపించండి. చూడండి. విన్నావా బంధు? పిలకకి నూనె రాయడట, అందుకే ఇంత పెద్ద మోసగాడు. నువ్వు నోర్మై. తమరేమైనా అన్నారా? లేదు లేదు ఆచార్య, ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ అనలేదు. అలాగా? అరే అసలు మీరు ఏం చేస్తున్నారు? అదే తమరి పిలక ఎంత మృదువుగా ఉందంటే దాన్ని ముట్టుకోకుండా అసలు ఉండలేకపోతున్నా. కానీ మీరు మాటి మాటికి నా పిలకెందుకు పీకుతున్నారు? మీ అందరికి మీ పిలకలు ఉన్నాయి కదా. రామకృష్ణ పండితులు వారు చెప్పింది కూడా నిజమే కదా. మీ పిలకలతో ఆడుకోండి. మీ పిలకలతో ఆడుకోండి. సరే గురుగారు, నాకు ఇప్పుడే బానే ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు ఇక అనుమతినివ్వండి, వెళ్ళొస్తాను. ప్రణామాలు. నమస్కారం. విషయం ఇంకేదో ఉంది బంధు. ధనిమణి పొద్దున్న ఇంటికి వచ్చారు, ఇప్పుడేమో నిన్ను మాటిమాటికి పీకుతున్నారు. అవును రామా, ఇతని పిలకకైతే అసలు ఏమీ కాలేదు. గురువుగారు, మేము ఆ వైద్యుడు బ్రహ్మానందుడిని అడిగి వస్తాము, నూనె ఎందుకు ప్రభావం చూపించట్లేదు అని. అప్పుడు వచ్చి తమకు చెప్తాము. నోరు మూయండ్రా. మీరెందుకు పనికిరారు. మీరేమక్కర్లేదు. మేమే స్వయంగా బ్రహ్మానందుడి దగ్గరికి వెళ్తాం. నిదానంగా రాగుండప్ప, నేల మీద నూనెతో తుడిచారు కదా, జాగ్రత్త. నూనెతో తుడిచి నాకు నేనే సమస్యలు కొని తెచ్చుకున్నాను. రామా జాతకంలో 6వ గ్రహంలో రాహువు ఉన్నారా? తనకి ఎవరు విరుద్ధంగా చేసినా వాళ్ళకే చెడు జరుగుతుందా? ఏంటత్తయ్య, ఈ విషయం ముందు చెప్పుండొచ్చు కదా. కానీ ఒక మంచి పని అయితే జరిగింది. నూనెతో ఇల్లు తుడవడం వల్ల చిన్న చిన్న పురుగులు అన్నీ చచ్చిపోయాయి. పైగా మంచి సువాసన కూడా వస్తుంది. శభాష్ శారదా. ఇంత దుర్వాసన, ఇక్కడేదో ఎలక చచ్చినట్టుగా వాసన వస్తుంది. మర్యాదగా మాట్లాడండి వైద్యులు గారు. మా గురువు గారు సుగంధ భరిత అత్తరు వాసన మీకు చచ్చిన ఎలుకు వాసనలా అనిపిస్తుందా చెప్పండి? గురువుగారు, తమరి రాకతో మా భవనం పావనమైంది గురుగారు. ఇటువంటి దుర్గంధ భరిత ప్రయోగశాలని భవనం అంటున్నావా? గురుగారు, కోపంగా ఉన్నట్టున్నారు. మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? నాకు చాలా ముఖ్యమైన పని కోసం నూనె కావాల్సి వచ్చింది. మా శిష్యులు తీసుకువెళ్లారు, కానీ ప్రభావం చూపించలేదు. ఇది అసంభవం గురుదేవా. తమరి శిష్యులు ఆ నూనె ప్రభావాన్ని పరీక్షించాకే ఆ నూనె మా దగ్గర తీసుకెళ్లారు గురుదేవా. మమ్మల్ని నమ్మండి గురువు గారు. మేము నూనెని మార్చేశాం గురువుగారు. నూనెని మార్చేశారా? గురుదేవా, నూనెని మార్చేస్తే నూనె దాని ప్రభావం ఎలా చూపిస్తుంది? కానీ మా దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది గురుదేవా. నేను మీకు ఎలాంటి నూనె ఇస్తానంటే దానితో జుట్టు మాత్రమే కాదు, ఉక్కు కూడా కరిగిపోతుంది గురుదేవా. గుర్తు పెట్టుకో వైద్యుడా, ఈ నూనె కూడా ప్రభావం చూపించకపోతే మేము నీ జీవితాన్ని నిరర్థకం చేసి పడేస్తాం. ఇదేంటి? మట్టి పాత్రలో ఉన్న పదార్థం ఉక్కునే కరిగిస్తుంది. అద్భుతం, అద్భుతం. ఇదంతా నాకిచ్చే. గురుదేవా, ఇందులో పసుపు చందనాల మిశ్రమం కలుపుతాను, దానితో మంచి సువాసన వస్తుంది. కలుపు 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 కలుపు. అదే సువాసన, అదే ఆనందం. మాకెవరో గుర్తుకొస్తున్నారు. గురుదేవా, 2 చుక్కలు తమరి వస్త్రాల మీద కూడా వేసుకోండి. తప్పకుండా. అప్పుడు రోజంతా సువాసన వస్తూనే ఉంటుంది. తప్పకుండా ఇవ్వండి. ఈ సువాసన మా సౌదామిని ఆకర్షించేస్తుంది. నీ ద్వారం వద్ద నిలబడిన ఒక్క జోగి, అతనే కదా నీ ప్రేమ రోగి. గురుదేవా, ఇటువంటి అనర్థం చేయకండి గురుదేవా. దీని సువాసనకి పాములు ఆకర్షించబడతాయి.
అయ్యో తమరు పైకెందుకెక్కారు? అరే ఏమైంది వైద్యులు గారు? ఎందుకలా కోతిలా పైకెక్కి నిలబడుతున్నారు? అత్తరు పూర్తయిపోయిందనా? మళ్ళీ తయారు చేయండి. తమరి గురించి కాదు గురుదేవా, పాముల గురించి భయపడుతున్నాను. అలాగా? పాములు ఎప్పుడైనా వచ్చేయచ్చు. పాములా? ఏంట్రా మూర్ఖులారా? నన్ను కూడా ఎక్కడబడి గురుగారు ఎవరైనా కాపాడండి, కాపాడండి! ఎవరైనా మమ్మల్ని ఈ పావుల నుంచి కాపాడండి! పావులు వెళ్ళిపోయాయా? నేను తప్పించుకున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది? తప్పుకోండి, తప్పుకోండి. దీనికి కూడా సువాసన వచ్చేసిందా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ సువాసన నుంచి ఎలా విముక్తి పొందాలి? అయ్యో! ఎక్కడికలా పరిగెడుతున్నారు? ఆగండి. ప్రస్తుతానికి మమ్మల్ని వెళ్ళనివ్వండి. రాత్రికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ముందు మాకు సలహా ఇవ్వండి. మమ్మల్ని అరటి పళ్ళు కొనమంటారా లేక కమల పండ్ల? ఆ రెండు తీసుకోండి. రెండు అన్ని తీసుకోండి, అన్ని తీసుకోండి. పండ్లు ఉంచటంలో తమరు మాకు సహాయం చేయరా? చూడండి, అందరూ పండ్లు కొనడానికి ఎలా పరుగులు తీస్తూ వస్తున్నారు. పండ్లు కొనడానికి కాదు, మా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాను. తమరు కూడా పరిగెత్తండి, మమ్మల్ని కూడా పారిపోనివ్వండి. ఎంత అద్భుతమైన సువాసన వస్తుందో! ఈ సువాసనే మా జీవితాన్ని దుర్భరం చేసేసింది. పరిగెత్తండి, పరిగెత్తండి. తమరు మా నుంచి పారిపోతున్నారు. తమకి మరో రాజనర్తకి ఎవరో నచ్చినట్లుంది. తమకు తెలుసు కదా, అందరికంటే మేమే అందంగా ఉంటామని. అందంగా ఉండాలంటే ముందు ప్రాణాలు ఉండాలి కదా. వెళ్ళనివ్వండి. తమరిని వెళ్ళనివ్వం. వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. అయ్యో వదలండి. ఓహో, ఈ తాడు చిన్నదైపోయింది. ఇప్పుడు ఏం చేయను? గుండప్ప, ఓ గుండప్ప! ఏంటి, ఎందుకు కలుస్తున్నావు? వెంటనే వెళ్ళి తాడు తీసుకురా. తాదెక్కుతుంది. తీసుకో. ఏంటి? అత్తయ్య మంచం కింద తాడుంది కదా, వెళ్ళి తీసుకురా. శారదా, శారదా, ఏమిటిది? నువ్వు నూనెతో ఇల్లు తుడిచావు కదా, ఇది దాని ఫలితమే.